హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. శ్రీకాకుళం నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కొత్తగా క్యాబినెట్లో చేరినటువంటి మంత్రి, మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు గారు. అలాగే మనతో పాటు హైదరాబాద్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు దీపక్ రెడ్డి. మరోవైపున వైజాగ్ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు జనసేన జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ గారు. మరి కాసేపట్లో మనతో లైవ్లో జాయిన్ అవుతారు భారతీయ జనతా పార్టీ జాతీయ నేత రఘురాం. ప్రధానంగా ఈవేళ 3 రాజధానులు అన్నటువంటి అంశం మరొకసారి కీలకమైనటువంటి అంశమైంది. మొన్నటిదాకా మాటలు కాస్త ఇప్పుడు చేతల్లోకి వచ్చింది. అయితే ఈ చేతలని ప్రశ్నిస్తున్నటువంటి ఉద్యమకారులు, మరోవైపున విపక్షాలు నిలదీస్తున్నాయి ప్రభుత్వాన్ని. ముందు ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదన్నటువంటి ప్రశ్నకి జవాబు ఏముంటుంది? అదే సందర్భంలో అధికార వికేంద్రీకరణ లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ, ఈ రెండింటిలో ఏది సాధ్యం? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా అప్పలరాజు గారు నమస్తే. నమస్కారం సాయి గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ ప్రైమ్ నైన్కి రావటం. ముందుగా అభినందనలు మంత్రివర్గంలోకి చేరినందుకు. మీలాంటి విద్యావంతులు ఇలాంటి స్థాయిలో రావడం అనేటువంటిది ప్రధానంగా ఈవేళ మీకు ఫస్ట్ సవాల్ ఎదురవుతున్నటువంటిది. సాధ్యమవుతుందా 3 రాజధానులు అనేటువంటిది? మొన్నటికి మళ్ళీనే మాటల కిందకి ఆగిపోతుందా? ఏదైతే నిమ్మగడ్డ విషయంలో మీ ప్రభుత్వం చేసినటువంటి తరహాలోనే ఆగిపోతుందా? ఖచ్చితంగా ఇదైతే సాధ్యపడుతుందని నేనైతే నమ్ముతున్నాను సాయి గారు. ఎందుచేతంటే మనం ఒకసారి చరిత్ర ఆలోచించాలి. మనం 3 రాజధానులు అన్నటువంటి విషయాన్ని మీరు భూతద్దంలో చూపించి మాట్లాడుతున్నారు. మీరనే కాదు, ఎంటైర్ మీడియా. నేనేమంటానంటే అధికార వికేంద్రీకరణ అన్నటువంటి పందాలు మనం దీన్ని చర్చించుకోవాలి. తద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అన్నటువంటిది సాధ్యపడుతుంది అన్నది మేమందరం విశ్వసిస్తున్నాం. మనం ఒకసారి చరిత్ర తీసుకుంటే ఇంచుమించుగా 7 దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి గతంలో ఉన్న 28+ డిస్ట్రిక్ట్స్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాలైనా మనం ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ తీసుకుంటే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది మనకి. ఒక్కొక్క జిల్లా అసలు నెగ్లిజిబుల్ ఇండెక్స్లు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని జిల్లాలు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణం ఇంకా ఎన్ని దశాబ్దాలు, ఇంకా ఎన్నిసార్లు మనం ప్రభుత్వాలను మార్చాలి, ఇంకెంతకాలం మనం వెయిట్ చేయాలి? ఇంకా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం వలసల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఇంకెన్నాళ్ళు? సో వీటన్నిటికీ మనం ఏదో ఒక దశలో మనం సమాధానం చెప్పాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. మరి దానిలో భాగంగా ఈరోజు అధికార వికేంద్రీకరణ డీసెంట్రలైజేషన్ బిల్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. తద్వారా అభివృద్ధి సైతం వికేంద్రీకరణ జరుగుతుంది అన్నటువంటిది మా భావన. మోరోవర్ ఈ బిల్లు ఏదైతే డీసెంట్రలైజేషన్ బిల్లు ఉందో మొన్ననే గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయటం, అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ప్రజల ముందుకు ఎజెండాతో వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒక మేనిఫెస్టో పెట్టుకుని వెళ్ళారు, ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆచరణలో పెడుతున్నామన్నారు. ఆనాడు ప్రజలకు మీరు చెప్పినటువంటి మాట ఏంటి? ఇది మేము అమరావతి నుంచి మారుస్తామని మీరు ఆనాడు చెప్పలేదు. అదే సందర్భంలో ఆనాడు చెప్పింది 3 రాజధానులు చేస్తామని కూడా మీరు చెప్పలేదు. ఎన్నికల ముందు మీ ఎజెండా అయితే కనుక అమరావతి అక్కడే ఉంటుందని, అమరావతిలోనే పాలన ఉంటుంది అన్నటువంటిది స్పెసిఫిక్గా ఎలక్షన్కి 2 రోజుల ముందు కూడా ప్రకటించారు. ఆనాడు ఆ ప్రకటన చేసి ఈనాడు మాట మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మీరు చెప్పేటువంటి మాట తప్పరు, మడమ తిప్పరు అనేటువంటి పదాలకి మారిపోలేదా? ఎస్, చాలా మంచి ప్రశ్న సాయి గారు. ఇది ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు 3 రాజధానులు అన్నటువంటిది చెప్పలేదు. 3 రాజధానులు అన్నటువంటి విషయాన్ని మీరు పక్కన పెట్టాలా. డీసెంట్రలైజేషన్ గురించి ఆ రోజు మీరు చెప్పలేదు అన్నటువంటి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది చాలా మంచి ప్రశ్న సాయి గారు. మనకి వాస్తవానికి 10 సంవత్సరాలు హైదరాబాద్ క్యాపిటల్గా ఉండేటటువంటి వెసులుబాటు ఉంది మనకి. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల, కారణాలు కూడా ప్రజలందరికీ తెలుసు, మన అర్ధాంతరంగా హైదరాబాద్ నుంచి మనం విజయవాడ వచ్చేసాం. అంతవరకు బాగానే ఉంది, దాన్ని కూడా ఎవరు తప్పు పట్టలేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఒక ప్రాజెక్ట్కి రూపకల్పన చేశారు. ఆయన అమరావతి అన్నటువంటి ఒక ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేశాడు. సరే, విశాల ప్రయోజనాల దృష్ట్యా దాన్ని కూడా ఎవరు వ్యతిరేకించాల.
సరే ఏదో ఆయన పడుతున్నాడులే అని చెప్పి అంత జరిగిన తర్వాత ఒక 33,000 ఎకరాలను ఆయన సేకరించాడు. మరొక 20,000 ఎకరాలు అటవీ భూములు తీసుకున్నాం. సుమారుగా 50,000+ ఏకర్స్ తీసుకొని దాని మీద ఒక ప్రాజెక్ట్ని ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాజెక్ట్కి ఆయన రూపకల్పన చేశాడు. పోనీ ఆయనకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఎంత మేరకు భూములను ఆయన వినియోగించుకోగలిగాడు, ఆయన ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెట్టగలిగాడు. ఆయన చెప్పినటువంటి ప్రణాళికలకి వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ 50,000+ ఎకరాల్లో మనం పూర్తిగా అభివృద్ధి చేయాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరుల పరిస్థితి ఏమిటి, మన శక్తి సామర్థ్యాల పరిస్థితి ఏమిటి, వీటన్నిటినీ కూడా ఆయన బేరీజ్ వేసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితులు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటినీ కూడా ప్రజలు వ్యతిరేకించి ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఈ మ్యాండేట్ అర్థం ఏమిటి? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏమైనా ఉంటే, వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి మాకు అవకాశం ఇచ్చారు. సో ఈ మ్యాండేట్కు ఉన్నటువంటి అర్థం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సమర్థించమని కాదు, ఆ తప్పుల్ని సరిదిద్దమని దాని అర్థమని మేమైతే భావిస్తాం. ఇక్కడే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది ఏమిటి అమరావతి ప్రాజెక్ట్ పరిస్థితి అమరావతి ఎజెండాగా వెళ్ళి ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల్లో చెప్పాలి అమరావతి 2018లో ఇక్కడి నుంచి నారాయణ గారే పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టారు. ఆయన ఆనాడైతే మీరు స్పష్టంగా అదే జగన్మోహన్ రెడ్డి గారు స్పెసిఫిక్ గా ఇచ్చారు. అంటే 30,000 ఆ రోజున భూమికి 30,000 ఎకరాలు కావాలని 450 ఎకరాల్లో ఒక్క మాట తయారు చేసి ఒక్క మాట దీనికి ఒక 11,000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక్క మాట మినిస్టర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చారు. ఆయన ఇది వాస్తవం. మినిస్టర్ గారు ఒక్క మాట. మరి ఆ రకంగా చూసుకుంటే మనం ఒక 1,450 ఎకరాలకే 11,000 కోట్లు ఖర్చు అయితే మనం తీసుకున్నటువంటి ఈ 50,000 ఎకరాలకి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనం అభివృద్ధి చేయాలి? అందులోనూ పాయింట్ వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకు బయటపడుతున్నాయి. ఎంత ఘోరంగా అన్యాయాలు జరిగాయి అన్నటువంటి ఎవిడెన్స్ మనకు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుల్ని సమర్థించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. చంద్రబాబు గారు అయితే ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దీపక్ రెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, గుడ్ మార్నింగ్ టు యూ అండ్ అందరి ప్రేక్షకులకి, నూతన మంత్రి గారికి బెస్ట్ విషెస్. ఈ రోజు వైసీపీ వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే అండి, మన పాత సామెత ఉంది కదా, రోమ్ మహానగరము తగలబడతా ఉంటే నీరో ఫిడెల్ వాయించినాడని చెప్పి, ఎగ్జాక్ట్ గా అదే పరిస్థితి కనపడతా ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజలు రాష్ట్రము తగలబడే పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు బిహేవియర్ ఎగ్జాక్ట్ గా దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఈ రోజు 300 రోజులు ఒక ఉద్యమం దాటిపోయి దాదాపు 30,000 కుటుంబాలు దాంతో ఇన్వాల్వ్ అయ్యి సఫర్ అవుతా ఉంటే, ఎందరో మంది చనిపోయి సాక్రిఫైసెస్ చేస్తే ప్రభుత్వానికి కొంచెం కూడా పట్టినట్టు లేదండి. అక్కడ మంత్రులు లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలు కనీసము ఆ శిబిరాలకు పోయే ధైర్యం ఒక్కరూ చేయరు. ఇది వాస్తవం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఒక నమ్మకం అండి ప్రభుత్వం అంటే ప్రజలకి. ఆ నమ్మకాన్ని వీళ్ళు ఒమ్ము చేస్తున్నారండి. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు, ఆపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు 30,000 ఏకర్స్ ఒక సెంట్రల్ ఏరియాలో ఉండాలా అని చెప్పి వారే అన్నారు కదా. తర్వాత ఆ లొకేషన్ ప్రపోజ్ చేసిన తర్వాత మేము ఈ ఏరియాని స్వాగతిస్తున్నాము అని చెప్పి అసెంబ్లీ కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసింది వాస్తవం కాదా అండి? తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి వారే అనౌన్స్మెంట్ ఇచ్చినారు కదండి. లెజిస్లేటివ్ కౌన్సిల్లో నేను క్వశ్చన్ అడిగినాను, ఇక్కడ నుంచి ఏమైనా షిఫ్ట్ చేస్తున్నారా, మీరు క్లారిటీ ఇవ్వటం లేదు అని అంటే, ఆ కన్సర్న్డ్ మంత్రి మేము షిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి ఇన్ రైటింగ్ చెప్పినారు. అంటే ఈ 1 year పీరియడ్ లో వాళ్ళ అధికారం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ రోజునే వాళ్ళు ఆపేశారండి అక్కడ పనులన్నీ. అక్కడ కనీసం స్టాక్ ఉన్న శాండ్ కూడా వీళ్ళు దొంగిలించుకొని తీసుకోపోయినారు శాండ్ షార్టేజ్ వచ్చినప్పుడు. అంటే day 1 నుంచి వీళ్ళు ఒక ప్లానింగ్ తో ముందుకు పోతా ఈ రోజు ఈ విధంగా మాటలు మాట్లాడతాము, ప్రజల్ని తడిగొట్టుతో గొంతు కోయటం కాదా అండి? ఇందులో ఒక మాట దీపక్ రెడ్డి గారు మధ్యలో అంటే ఈ 3 ప్రాంతాల మధ్యలో ఒక పాయింట్ ఏంటంటే కాదా అండి? దీపక్ రెడ్డి గారు, ఇందాక నేను వారిని అడిగాను డైరెక్ట్ గా, మీరు
ఆ మాట చెప్పకుండా ఎజెండాలో వెళ్ళారు. అట్లాగే ఈ పాపంలో మీ పాత్ర లేదంటారా? ఆనాడు ఎవరిని నమ్మిచ్చారు? చంద్రబాబు గారిని నమ్మిచ్చారు. ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆ 33,000 ఎకరాలు లేదా 30,000 మంది రైతులకి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి తరతరాల పొలాలని తీసుకుని వాళ్ళకి ఇస్తానన్న భూమి కూడా వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏమీ నెరవేర్చకుండా చిట్ట చివరిలో వచ్చి 4 లక్షల కోట్లు అవసరం అవుతుంది, 5 లక్షల కోట్లు అవసరం అవుతుంది, అది లేకపోతే ఎట్లా నిర్మిస్తారంటూ కేంద్రం మీదకి తోసేసి ఆ ప్రజలను అన్యాయం చేసినటువంటిది మీ పార్టీ కాదంటారా? ఈ మన వైసీపీ వాళ్ళు ఎట్లంటే అండి, చాలా అద్భుతంగా వాస్తవాల్ని ప్రజలకి దూరంగా తీసుకుపోయి కన్ఫ్యూజ్ చేసే దాంతో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఇదే విధంగా ఒక్క ఛాన్స్ ఇండి అని చెప్పి ప్రజల్లో కరెక్ట్ గా తీసుకుపోయి గెలిచినారు. ఇక్కడ కూడా అదే విధంగా డైవర్ట్ చేస్తారు. ఆ బిల్డింగ్లన్నీ టెంపరీ అని ఒకసారి అంటారు, ఒకసారి 1,00,000 కోట్లు అని అంటారు. అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు. మీకు అది అర్థం కాకపోతే మేము చెప్తాము, చెప్పిన విధంగా. దీపక్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, దీపక్ రెడ్డి గారు ఒక్క మాట వినండి, నేను మీరు చెప్పేటప్పుడు ముందే మీకు గుర్తు చేస్తున్నా ఒక్క మాట. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అనే పదాన్ని మీరు ఎన్నికలకు ముందు వాడలేదండి. ఎన్నికల ముందు మీరు కేంద్రాన్ని డైరెక్ట్ గా నిలదీసే క్రమంలో 4 లక్షల కోట్లు కావాల్సి ఉంటే 2,500 కోట్లు ముష్టేస్తారా అని నిలదీశారు. ఆ రోజున సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పలా, ఆ రోజున ఈ మేము సంపాదించుకుంటామని చెప్పలా. ఇంకోటో పక్కన మీ పార్టీనే ఇవాళ భూములు అమ్ముతామంటే ఎట్ట అమ్ముతారంటుంది. మీరు ఇప్పుడు దీంట్లోనేమో భూములు అమ్మమంటున్నారు. ఓ చోటేమో భూములు అమ్మి వ్యాపారం చేద్దామంటారు, ఇంకో చోటేమో ఎట్లా అమ్ముతారంటారు. ఇది మీ దగ్గరే కాంట్రవర్సీ లేదా, కాంట్రడిక్షన్ లేదా? అది కాంట్రవర్సీ లేదండి, అది క్లియర్ కట్ వైసీపీ నెగిటివ్ ప్రాపగాండా. ఎందుకంటే కేంద్రంని మనం 3 లక్షల కోట్లు అడిగినాం దేనికి అని అంటే, ఎక్కువ డబ్బులు మనకు వస్తాయి, 3 అడిగితే కనీసం 1,00,000 కోట్లు ఇస్తారనే ఆశతో మనం అడిగినామే కానీ దానికోసం నిర్మాణాలు కూడా ఆపేశారా? చూపడం కరెక్టా అండి? మనం ఎక్కువ అడిగితే తక్కువనే ఇస్తారు. అదేనండి, దానికోసం నిర్మాణాలు ఆపేశారా అంటున్నా. రైతులకు భూమి ఇవ్వద్దని కేంద్రం చెప్పిందా మీతో? మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉందండి. రైతులకి భూమి ఇవ్వద్దని ఏమన్నా కేంద్రం చెప్పిందా మీతో అంటున్నా? లేదు కదండి, మరి ఎందుకు లేదు? వాళ్ళ భూమి వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది కదా, భూమి ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది కదా, దాన్ని ఎక్కడ అడ్డుకోవడం? ఎక్కడ ఇచ్చారు మీరు భూమి? రోజు ఎటుగాని పరిస్థితి తీసుకొని వచ్చినారు. నేను ఒకటి చెప్తానండి, మీరు హైదరాబాద్ నుంచి ఒక ఫ్లైట్ లో ఎక్కి విజయవాడకు పోతే ఈ అమరావతి పైనే ఫ్లైట్ పోతుంది. చూడండి, ఎంటైర్ ఏరియా గ్రిడింగ్ అయిపోయింది, రోడ్ ఫార్మేషన్స్ అయిపోయినాయి. మీరు చూడండి సార్, నేను అడిగేది డెవలప్డ్ ల్యాండ్ వాళ్ళ చేతిలో పెట్టాల్సింది పెట్టారా రైతులకి? అది ఇచ్చేసుంటే వాళ్ళు కదా సెల్ఫ్ ఫైనాన్స్ అనేటువంటి చేసుకునేది, వాళ్ళు కదా అపార్ట్మెంట్లు కట్టుకుంటారా, షాపింగ్ మాల్స్ కట్టుకుంటారా, ఏదనేది. ఏ రైతుకి ఇచ్చారు అక్కడ భూమి? మీరు తిరిగి 1,200 గజాలు ఇచ్చారా, 200 గజాలు ఇచ్చారా? వాళ్ళ డొమెస్టిక్ ల్యాండ్ కానీ వాళ్ళ కమర్షియల్ ల్యాండ్ కానీ ప్రభుత్వాలు కట్టవు కదా, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళది ఎందుకు చేయలేదు? వాళ్ళని ఎందుకు అన్యాయం చేసి రోడ్డు మీద పెట్టి వాళ్ళ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాల మధ్య నలిగిపోయేటట్టు చేశారు? అది చాలా తప్పు సాయి గారు, అది అంటాము. ఎందుకంటే ఇది ఒక ప్లానింగ్ అండి. అదేనండి, ప్లానింగ్ లో ఇచ్చిన వాళ్ళ వదిలేసి ప్లానింగ్ ఉంటుందా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా వచ్చినారండి. ఎక్కడా ఇవ్వలేదండి, ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చినటువంటిది ఎవరైతే దళితులకి సంబంధించినటువంటి పట్టా ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళ వరకే ఇచ్చారు. అది కూడా ఎవరు అసలు వాళ్ళకి కాదు, వాళ్ళ పేరుని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇచ్చారు. రియల్ రైతులకు ఎవరికి మార్క్ అయిపోయినాయండి, అన్ని మార్క్ అయిపోయినాయి. అంత అలాగా సార్, మీరు మీకు తెలుసు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే రైతులకి ఒక్కరికి అన్యాయం జరిగేది కాదు, వీళ్ళు వచ్చి దాన్ని చెడిపేసేదే కానీ. అలాగే సార్, మీ హయాంలో మీకు భూమి ఇస్తే మీరు నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఫాలో అప్ చేయాలి. అసలు మీరు ప్రారంభమే చేయకపోతే ఎట్లాగా? కరెక్టే, మనకి కొంచెం టైం పడుతుంది కదండి. ఎంత టైం పడుతుంది? మీకు ఇచ్చింది గవర్నమెంట్, మీ టైం అని ఇస్తారా తర్వాత? ఆంధ్ర రాష్ట్రంలో ఎవరినన్నా మీరు అడగండి, ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళని, ఒక చిన్న 200 గజాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళని అడగండి, సంవత్సరం నుండి 2 సంవత్సరాలు పడుతుంది 200 గజాల్లో ఇల్లు కట్టేదానికి. స్థలం ఇవ్వడండి, ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి 2 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు పట్టనియండి. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి, వాళ్ళ నుండి ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమికి బదులుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వము కలిసి చేస్తున్నటువంటి తప్పుకి బలవుతున్నది రైతా కాదా? దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ సాయి గారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వము వాళ్ళ ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ వాస్ పర్ఫెక్ట్లీ లేడ్ అవుట్. వాళ్ళకి చూపించినారు పలాన్ దగ్గర అని చెప్పి, కొందరికి ఆల్రెడీ ఇచ్చినారు. ఇది మాత్రం వాస్తవం. వెరిఫైడ్ ఆల్సో అండి. ఓకే, బొలిశెట్టి సత్యనారాయణ గారు. సార్,
సాయి గారు నమస్తే. తప్పు ఎవరిది ఉంది, ఎక్కడ జరుగుతోంది? నమస్తే సాయి గారు. నమస్తే సార్. లోపల సాయి గారు? ఎక్కడ జరుగుతోంది? లోపం ఇద్దరిది ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ని తుంగలో పట్టేశారు. అసలు చోర్లో ఎప్పుడు తీసి చదువుతున్నారు, కానీ అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అది చదవాల. ఆయన ఒక నారాయణ కమిటీ అని పెట్టుకొని నెమ్మదిగా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేశారు. ఇంకొకటి ఏమంటే సార్, మనం చేయగలిగినంత కట్టగలిగినంత కట్టాలి. ఇప్పుడు కూడా అమ్మకి పెద్ద ఇల్లు కడతానని కొడుకు అంటాడు, కానీ డబ్బులుంటే వేసుకోవాలి, ఇంకా డబ్బు ఉంటే ఒక ఫ్లోర్ వేసుకోవాలి, రాకపోతే కానీ 100 అంతస్తులు పునాది తవ్వేసి అసలు నీడ లేకుండా చేసిన పరిస్థితి అయ్యిందండి ఈరోజు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని భ్రమరావతి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన 3000 ఎకరాల్లోనో 2000 ఎకరాల్లోనో బ్రహ్మాండమైన రాజధాని కట్టేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడి నుంచి పారిపోమన్నా పారిపోలేరు, అక్కడే ఉంటారు. ఎందుకంటే అది ఆ ఫ్రూట్స్ పోతాయని చెప్పి. ఇతను ఏంటంటే ఆశతోటి, ఇదివరకు ఒక సామెత ఒకటి ఉంది, నువ్వు ఎంత దూరం పరిగెడితే ఆ పొలం అంతా నీదే అంటే పరిగెట్టి 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 ఆఖరికి ప్రాణం పోతుంది వాడికి. ఎందుకంటే ఆశతోటి ఎక్కువ పరిగెట్టి అలాగా 3000 నుంచి 33,000 ఎకరాలు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు 2015లోనే చెప్పారు, అయ్యా మీరు ఎక్కువ భూములు సేకరిస్తున్నారు, పంట భూములు 3 పంటల భూములు సేకరిస్తున్నారా, వదిలేయండి, ఇష్టమైతేనే తీసుకోండి, రాకపోతే వద్దు. కానీ మీరు ఒక రాజపత్రం ఎటువంటిది ఇవ్వాలంటే 2019లో మీరు వచ్చినా రాకపోయినా, ఈ పత్తిపాటి పుల్లారావు ఉన్నా లేకపోయినా, ఈ నారాయణ ఉన్నా లేకపోయినా, వాళ్ళ రైతులు భూములు ఇచ్చిన వాళ్ళకి నష్టం లేకుండా చూడండి, ఒక ప్రాపర్ టైటిల్ వాళ్ళకి వచ్చేటట్టు చూడండి అన్నారు. అంటే ఆయన పెడచెవిని పెట్టకుండా నాకు 30 years ఇండస్ట్రీ అని చెప్పి ఆయన ఎక్కడ ఎవరి మాట వెళ్ళ. అప్పుడు చేసిన దౌర్జన్యాలు ఉన్నాయి. అప్పుడు మీకు తెలుసు, కోర్టులో కేసులు వేసాం, రాజేంద్ర సింగ్ గారు వచ్చారు, అందరూ మాధవ్ పాట్కర్ వచ్చారు, అందరు కలిసాం, చాలా ఇబ్బందులు పడ్డాం. స్వచ్ఛందంగా ఇచ్చారన్న మాట కూడా వాస్తవం కాదు. అయితే సర్వసమ్మతితో ఒక రాజధాని అని ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక డాక్యుమెంట్ తయారైంది, ఒక రాజధాని తయారైంది. రాజధానికి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా రైట్. బొలిశెట్టి గారు, చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. రఘురామ్ గారు ఏమంటారు? ఈవేళ భారతీయ జనతా పార్టీ వైపు వేలెత్తి చూపెడుతోంది తెలుగుదేశం పార్టీ. నిన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక ప్రశ్న వేశారు, భారతీయ జనతా పార్టీ హస్తం లేకుండా ఇలా జరుగుతుందా అనేటువంటిది. ఏమంటది వేళ ఈ పాపంలో మీది పాత్ర ఉందని చెప్తోంది. సాయి గారు శుభోదయం, పెద్దలందరూ కూడా శుభోదయం. ఇది తెలుగుదేశం ఇంకా మానలేదండి. విష ప్రచారం తెలుగుదేశం మానలా. గతంలో కూడా ఇదే విధంగా చివరి సంవత్సరం బీజేపీ మీద, నరేంద్ర మోడీ గారి మీద దుమ్మెత్తి పోసి బురదేసి ఇదే కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తుంది. అంటే నువ్వు చేసినవి చెప్పుకోకుండా, నువ్వేం చేసావు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెప్పుకోకుండా కేవలం నరేంద్ర మోడీని వేలు పెట్టి చూపించుకోదు, కేంద్ర ప్రభుత్వాన్ని బురదేశే కార్యక్రమంతోనే ఇవాళ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి ఆ పార్టీ మనుగడకి భవిష్యత్తులో తెలుగుదేశానికి భవిష్యత్తునే లేదు అనేటటువంటి వాతావరణాన్ని కల్పించే పరిస్థితి తెచ్చుకున్నారు ఇవాళ. జాతీయ పార్టీ అని చెప్పి 13 జిల్లాలకు మిగిలిపోయారు. 13 జిల్లాల నుంచి 13 కాన్స్టిట్యున్సీలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇవాళ. నిజంగా చెప్పాలంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నలకి దీపక్ రెడ్డి గారి పెద్దలకి సమాధానం లేదు. కౌలు ఇవ్వలేదు, భూములు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తానటువంటి భూములు మార్క్స్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇవాళ ఇంత రాద్ధాంతం చేసి రైతులు, నిజంగానే రైతుల్ని ఇరు పార్టీలు కూడా, తెలుగుదేశము వైసీపీ కూడా అగమ్య గోచరానికి గురి చేసి వాళ్ళని ఒక భయాందోళనకు గురి చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసి వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కావాలి? ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ బీజేపీ మేము ఎందుకు ఆడిస్తాం నాకు అర్థం కాదు. గవర్నర్ గారు ఆయన యొక్క పాత్రని ఆయన పోషిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఆయన ఏం చేయాలో అది చేస్తున్నారు. గవర్నర్ ఎక్కడా కూడా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తన చేయలే. దాన్ని గవర్నర్ గారి మీద వేయటం, కేంద్రం చెప్పింది చేయని చెప్పడము, ఇది తప్పుడు సంకేతాలని ప్రజలకి పంపించడం ద్వారా తెలుగుదేశము ఇవాళ వాళ్ళు చేసిన తప్పును తప్పించుకునే పరిస్థితి లేదని చెప్పాలి. 5 సంవత్సరాల కాలంలో భూములు ఇచ్చిన తర్వాత 3.5-4 సంవత్సరాల టైం దొరికితే చేతిలో మరి ఎందుకు వీళ్ళు రోడ్డు కూడా వేయలే, యాక్సెస్ రోడ్డు కూడా వేయలేకపోయారు. విజయవాడ కనకదుర్గం దగ్గర వారిని కట్టలేకపోయారు. వీళ్ళు ఎంత అసమర్థులు వీళ్ళు. ఇవాళ అసమర్థత కప్పిపుచ్చుకోవడం కోసం గత ప్రభుత్వాన్ని, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడేమో వాళ్ళు సొంత కమిటీలు వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళు వచ్చినప్పుడేమో రైట్. దీపక్ రెడ్డి గారు ఏమంటారు?
అది ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే అండి, ఆంధ్ర రాష్ట్రంలో నేనేం అనను కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేది ఏంటంటే ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు, గల్లీలో ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు 8,000 10,000 కోట్లు ఖర్చులో 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. దానికి జవాబుదారీతనం ఎవరు? వీళ్ళు ఎందుకు మోడీ గారు ఢిల్లీని తలదన్నే క్యాపిటల్ ఆంధ్ర రాష్ట్రంలో వస్తుందని చెప్తే ఆ మాట ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో కనీసం ఒక సీట్ రావాలంటే వాళ్ళకు ఒక మాట మీద నిలిచేది ఫస్ట్ వాళ్ళు చేయాలి. లేకపోతే ఇంకా పాత పరిస్థితి కన్నా ఇంకా ఘోరం అవుద్ది. ఈ 3 క్యాపిటల్ బిల్ కోపం అంతా నాకు తెలిసి ప్రజలకి ఫస్ట్ బీజేపీ మీదనే పోతా ఉంది. అది వాళ్ళు గ్రహించాలా అని చెప్పి నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను. రోడ్డు కాలేదన్నారు, అది చాలా తప్పు. ఫ్లైట్ లో ఎక్కమనండి, నేను టికెట్ కొలిస్తాను, ఎవరు కాలేదని అంటారో. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ముందు విండో బయట రైట్ సైడ్ విండోలో కూర్చొని చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడైపోయిందో. అంటే ఏం కనబడింది సార్ అక్కడ? ఏమన్నా అప్రోచ్ రోడ్లు కానీ లేకపోతే దానికి లింక్ రోడ్లు కానీ ఏమన్నా వేశారా? మీకు కంప్లీట్ గ్రిడ్ అయిపోయిందండి, రోడ్ ఫార్మేషన్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ పొలాలు వెనక్కి ఈలేరు, ఎటు కాకుండా అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ దువ్వేసి రోడ్లని మీకు 1 కిలోమీటర్ బై 1/2 కిలోమీటర్ గ్రిడ్ కంప్లీట్ ఏరియాకి అయిపోయి ఉంది ఆల్రెడీ. అది కాదు సార్, ఎటు కాకుండా దీపక్ రెడ్డి గారు అది ప్రాబ్లం అండి. ఒక పాయింట్ ఇది, మనమేమి అది ఒక అజ్ఞాత ద్వీపంలో ఏం లేదు. అమరావతి అనేది అందరూ కళ్ళెదురుగుండానే ఉంది. వెలగపూడి నుండి ఆ చుట్టూతా వేశారు రోడ్డు, నిజం. అది కాకుండా అసలు మెయిన్ రోడ్డు మీద నుంచి 20 కిలోమీటర్ల లోపలికి ఏదన్నా రోడ్డు ఉందా? స్ట్రైట్ రోడ్లు. అట్లాగే యువతల పక్కన కృష్ణానది దాటి యువతలకు ఒక ఫ్లైఓవర్ ఇవన్నీ చెప్పారు, అదేమన్నా వేశారా? గుంటూరు లింకప్ రోడ్డు వేశారా? వీటిల్లో 2 అండర్ కన్స్ట్రక్షన్, అది కూడా మళ్ళీ ఎండింగ్కి క్లియర్ కాలేదు. ఇవేమీ లేదు, ఓన్లీ ఆ మధ్యలో ఉన్నటువంటిది. నిజమే మీరు చెప్పినట్టు పొలాలు వెనక్కి తీసుకోలేరు, ఏమీ చేయలేరు. ఆనాడు చెయ్యాల్సినటువంటి పాత్ర అది కదా, అదెందుకు పూర్తి చేయలేదు? సాయి గారు, వీళ్ళు చేసే నెగిటివ్ పబ్లిసిటీలో ఎవరు పడకూడదండి. ఆపోజిషన్ మన రూలింగ్ పార్టీ అండ్ వేరే పార్టీని చేసేది వాస్తవంగా ఎంత టైం ఫ్రేమ్ లో ఎంత స్పీడ్ గా కావాలో అంత స్పీడ్ గా అయినాయి. మీరు చూస్తే ఆ బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండ్ ఇవి చూస్తే దాదాపు 8-9 నెలల్లోనే ఆ హైట్ లేచిపోయినాయండి. అవి ఇంత స్పీడ్ గా ఎవరు కట్టలేరు. ఎంత స్పీడ్ గా అసెంబ్లీ అండ్ కౌన్సిల్ బిల్డింగ్ కట్టినారు, ఎంత స్పీడ్ గా సెక్రటేరియట్ కట్టారు, ఇవన్నీ వాస్తవాలు మనము దాచిపెట్టినా దాగవండి. ఇదంతా ఒక ఓవరాల్ ప్లానింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, రైతులకు ఇవ్వాల్సిన అది కాదు, 9 నెలల్లో కట్టామని చెప్పేటువంటి మీరు అదే రైతులకైతే ఆ భూమి 9 నెలల్లోపు ఇవ్వలేకపోయారు. కనీసం భూమి ఇవ్వడానికి ఏమన్నా ప్రత్యేక ప్రాబ్లం ఉంటుందా? దట్ ఈస్ నాట్ ట్రూ. ఐ థింక్ ఇక్కడ దేర్ ఇస్ అ కమ్యూనికేషన్ గ్యాప్ అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా చాలా వరకు రైతులకి వాళ్ళ ఏరియాలు చూపించినారు. చాలా మందికి ఈయన కూడా ఇచ్చేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ హావ్ టు క్రాస్ చెక్. నాకు ప్రకారం అయితే దట్ ఇస్ డన్. బొల్సెట్ సత్యనారాయణ గారు మీరు చెప్పాలి, అక్కడ రైతులకి భూములు ఇచ్చారా? లేదండి, ఇందాక నేను చెప్తూ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కదండి, జస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే శివరామకృష్ణ గారిని కమిటీ అప్పుడు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, వీడు కాంగ్రెస్ తొత్తు, వీడు ఇచ్చిన రిపోర్ట్ నేను పట్టించుకోను అన్నారు. అని దాన్ని బుట్లో పడేసి ఇప్పుడు తీసి శివరామకృష్ణ చెప్పారు అంటున్నారు. శివరామకృష్ణ ఏం చెప్పారంటే అక్కడ ఒక క్యాపిటల్ కట్టాల్సి వస్తే రైస్ బౌల్ ఆంధ్రప్రదేశ్, దాన్ని పాడు చేయకుండా ఒక 3,000 ఎకరాల్లో కట్టుకోండి, అది కూడా డ్రై ఏరియాలో కట్టుకోండి, అక్కడ ఫుడ్ సప్లై ఉండేటట్టు చూడండి. నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్ కట్టండి. సెంట్రలైజ్ చేసి ఇదివరకు మీరు నష్టపోయారు. పసుపు కుంకాల మీద కూడా పెట్టినంత ఇంట్రెస్ట్ రాజధాని మీద పెట్టలేదు. నెక్స్ట్ బిగినింగ్ అంతా కూడా ఇందాక నేను చెప్పాను కదా, ఎంతవరకు పరిగెడితే అంతవరకు నాదే అని చెప్పి 3,000 ఎకరాల నుంచి 33,000 ఎకరాల వరకు వెళ్ళి అది అప్పటికి కంటిన్యూస్ గా అందరూ హెచ్చరిస్తున్నారు. హెచ్చరించినా ఆయన పట్టించుకోకుండా చేసిన పాపానికి ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మ్యాండేట్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేయాలి? మంచి ఆపర్చునిటీ టు డెవలప్. ఎందుకంటే ఆ క్యాపిటల్ డెవలప్ చేసే అదృష్టం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, వచ్చింది. అప్పుడు అది జనసేన మద్దతు అవనాయండి, బీజేపీ మద్దతు అవనాయండి, మొత్తానికి వచ్చింది, అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత నియంత్రణ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పక్కన కూర్చోబెట్టాను. ఎందుకంటే ఆయనకి 1% ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఈ డెవలప్మెంట్ ప్లాన్ అంతా కలిసి ఇది ప్రభుత్వం పని,
ప్రజలందరూ పార్టిసిపేషన్ ఉండాలనుకుంటా నా ఇష్టం, నా రాజధాని, నాకు నచ్చిన వాళ్ళు చూస్తాను, నేను చెప్పిన వాళ్ళు చూస్తాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టు భూదందా చేశారు. ఆ భూదందా మీద ఎంక్వైరీ చేయమని ఇప్పటికీ డిమాండ్ చేస్తారు. ఆ భూదందా మీద ఎంక్వైరీ చేయండి, కానీ ప్రజలు 10,000 కోట్లు ప్రజా సొమ్ము, 12,000 కోట్లు ప్రజల సొమ్ముగా పెట్టిన తర్వాత, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక ఆశ క్రియేట్ చేసిన తర్వాత, రైతులు 3 పంటలు పండించుకున్న రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని దాన్ని నిరుపయోగం చేసిన తర్వాత, ఇప్పుడు రైతుల నోట్లో మట్టి కొడదామన్నా, రాకపోతే అక్కడ ఇన్వెస్టర్స్ నోట్లో మట్టి కొడదామన్నా, ఇదేమవుతుందంటే ప్రభుత్వాన్ని నమ్మని పరిస్థితి వస్తుంది ఫ్యూచర్ లో. ఇక ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పటికీ ఒక ప్రాబ్లం అండి. నేను ఇంకొక సూటి ప్రశ్న అడుగుతాను సార్, మీరు మన మంత్రి గారిని అడగండి. సూటి ప్రశ్న ఏంటంటే, 3 నెలల్లో మనిషికి 3 మార్కులు ఇవ్వలేని ఈ ప్రభుత్వం 3 రాజధానులు కడతారా? రాజధాని చెప్పి అమరావతి చూపించారు ఆయన. మీరు 3 మార్కులు ఇస్తామని చెప్పి ఏప్రిల్ 12వ తారీఖున చెప్పారండి, కరోనా వచ్చిన కొత్తలో. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఆఖరికి విజయసాయి రెడ్డి గారు కూడా కరోనా బాధితులు అయిపోయారు, ఇప్పటికి ఇవ్వాల. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు, పనులు చేయడం లేదు గ్రౌండ్ లో. హెచ్చరించిన ఆయన పట్టించుకోకుండా చేసిన పాపానికి ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పలరాజు గారు, ఇక్కడ ఇదే అందరి వైపు నుంచి ప్రశ్న ఏంటంటే, ఇంతకు ముందు వాళ్ళు చెయ్యలేదని చెప్పే మీరేం చేయగలుగుతారు? మళ్ళీ ఇదే విధమైనటువంటి సాగతీతతో ఇప్పుడు అమరావతి ప్రజల్ని మోసం చేసినట్టు రేపు పొద్దున మీరు వైజాగ్ ప్రజల్ని మోసం చేయరా? చాలా మంచి ప్రశ్న సాయి గారు. సో ముందు దీపక్ రెడ్డి గారి ఒక 2 కామెంట్స్కి నేను చిన్న సమాధానం చెప్తాను. దీపక్ రెడ్డి గారు ఒక మాట ఏమన్నారంటే, ఎక్కువ అడిగితే కనీసం తక్కువనే ఇస్తారు కదా, ఒక 3 లక్షలైనా అడిగితే, ఒక 3 లక్షల కోట్లైనా అడిగితే 1 లక్ష కోట్లైనా ఇస్తారు కదా అన్నటువంటిది ఆయన ఒక మాట అన్నారు. ఆయన మనం అలా చెప్పడం వల్ల ఎస్టిమేట్స్ని మనం ఇష్టం వచ్చినట్టు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి మన పట్ల ఒక చులకన భావం ఏర్పడుతుంది. ఇది నేను భావిస్తున్నాను. మనం వాళ్ళు అడిగినటువంటి దానికి ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేవి ఇవ్వాలి. మనకు నచ్చినట్టుగా మనం ఎన్హాన్స్ చేసి హైక్ చేసి ఇచ్చి ఎంతో కొంత వస్తుందిలే దీనిలో మనకి అని అనుకుంటే ఆటోమేటికల్లీ ఎవరికైనా మన మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఈ ఇష్టం వచ్చినట్టు అంచనాలను మార్పు చేయడం వల్లనే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు గారిని అప్పుడు నమ్మలేదు. ఒకటి. రెండోది, డెవలప్డ్ ల్యాండ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారంటే, డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ 18 monthsలో ఇస్తాము అని చెప్పారు. 18 monthsలో మీకు డెవలప్ చేసి ప్లాట్స్ ఇచ్చేస్తాము అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు రైతులకి. రైతులు దాన్ని నమ్మారు. గమ్మత్ ఏంటంటే 18 నెలల్లో ఇస్తాము అన్నటువంటి మాట అగ్రిమెంట్లో లేదు. అది అగ్రిమెంట్లో లేదు, రైతులు కూడా ఎవరు అడగలేదు. మరి ఈ ప్రజా ప్రయోజనాలు ఆశించేటటువంటి నాయకులు కూడా ఎవరు ఆ టైంలో దాని గురించి పెద్దగా పట్టించుకోవాలా. నేను అనుకోవడం, మరి అప్పుడు అందరూ అనుకుని ఉంటారేమో, చంద్రబాబు గారు ఒక 15-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు, దీనికి మనకి డోకా ఏం లేదు, ఎప్పటికప్పుడు ఇస్తారులే అన్నటువంటి ఒక అంచనాతో వీళ్ళు ఎవరు అడుగుంటుంటారు. 18 monthsలో ఇస్తామన్నటువంటి వ్యక్తి దాన్ని అసలు కనీసం సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఫామ్ చేయలేకపోయాడు. ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ ఎంతండి? ఇందాక దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు, మొత్తం రోడ్ గ్రిడ్ మొత్తం ఫామ్ అయిపోయిందండి అంటున్నారు. రోడ్ గ్రిడ్ మొత్తం ఏమీ ఫామ్ అవ్వలేదండి. సీడ్ యాక్సెస్ రోడ్ అది కూడా కేవలం ఒక 18 కిలోమీటర్ లెంగ్త్ మాత్రమే కొంతమేర ఫినిష్ అయింది. నాట్ టు ది ఫుల్ ఎక్స్టెంట్, కొంతమేర ఫినిష్ అయింది. ఇది దీపక్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇక 3 రాజధానులు మీరు కట్టగలరా? ఒక రాజధానినే చంద్రబాబు కట్టలేకపోయాడు, 3 రాజధానులు మీరు కట్టగలరా అన్నటువంటిది ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న. సాయి గారు, మేమేమి చంద్రబాబు లాగా లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధానులు నిర్మిస్తాము అని చెప్పడం లేదు. రాజధాని నిర్మాణం వేరు, ప్రజా రాజధాని నిర్మాణం వేరు, అధికార వికేంద్రీకరణ వేరు, అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. ఇవన్నీ కూడా వేర్వేరు విషయాలు. చంద్రబాబు గారు ఏమనుకున్నారంటే, రాజధాని కట్టడం అన్నదే అభివృద్ధి అనుకున్నాడు ఆయన. రాజధాని కట్టేస్తే ఆటోమేటిక్గా ప్రజలు అక్కడికి వచ్చి నివసిస్తారు, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. ఒక అమరావతి డెవలప్ అయితే చాలు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయినట్లు అని చెప్పి అనుకున్నాడు ఆయన. మా ఉద్దేశం అది కాదు. విశాఖపట్నంలో రాజధాని కార్యకలాపాలకు అవసరమైనటువంటి నిర్మాణాలు, ఫర్ ఎగ్జాంపుల్
సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానీ, హెచ్ఓడి బిల్డింగ్స్ కానీ, అవసరమైనటువంటి క్వార్టర్స్ కానీ, బస్ అంతే. విశాఖపట్నం ఇప్పటికే డెవలప్ అయినటువంటి సిటీ అండి. అది ప్రపంచ నగరాలతో పోటీ పడగలిగే సత్తా ఉన్నటువంటి సిటీ. అది దానికి లేనటువంటి ట్రాన్స్పోర్ట్ లేదు. చూసుకోండి, ఓ పక్క నుంచి మనకి సీ కోస్ట్ ఉంది, ఇంకో పక్క నుంచి రైల్వే లైన్ ఉంది, ఇంకో పక్క నుంచి హైవే ఉంది. బ్రహ్మాండమైనటువంటి ఎయిర్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏకైక సిటీ మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. దానికి మనం పెద్దగా రంగులేమీ అద్దాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కొంత అది బాగానే డెవలప్ అయి ఉన్నది. అక్కడ మనం కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే తద్వారా ఆటోమేటిక్గా అది డెవలప్ అయిపోతుంది. అది రైట్. మరి అలాగే అమరావతిలో ఇప్పటికే కొన్ని కన్స్ట్రక్షన్స్ మనకు ఉన్నాయి. ఒక్క నిమిషం సాయి గారు, అసెంబ్లీ నిర్వహించుకోవడానికి అవసరమైనటువంటి అలాంటి అసెంబ్లీ నిర్వహణకు అవసరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవసరమైన స్ట్రక్చర్ ఉంది. దాన్ని వినియోగించుకుంటాం మనం. హైకోర్టు ఉంది, బెంచ్ కింద వాడుకుంటాం. కర్నూలులో మరొక హైకోర్టు మెయిన్ బిల్డింగ్ కడతాం. సో దీనికి పెద్దగా వాళ్ళు చెప్పినట్టు లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదన్నది మా భావన. రైట్. మా ప్రధానమైనటువంటి ఉద్దేశం అధికారాన్ని వికేంద్రీకరించాలి. వీళ్ళలాగా ప్రజలను మేము భ్రమంలో ఉంచడానికో కళల్లో ఉంచడానికో మేమైతే ఆలోచించడం లేదు. మంచి పాయింట్ అండి. ఒక్కసారి అప్పలరాజు గారు మీకు ఒక వాయిస్ వినిపిస్తాను. మీ ముఖ్యమంత్రి గారు గతంలో, మీ అని కాదు మన ముఖ్యమంత్రి గారే గతంలో పార్టీ అధ్యక్షుడి హోదాలో ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. Come up with a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it is right in the middle of the state. Please ensure that it is at least 30,000 acres. Please ensure that the water is sufficiently available. As long as these three parameters are kept in mind, things could shape out well. Krishna and Guntur, come up with a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it is right in the middle of the state. Please ensure that it is at least 30,000 acres. Please ensure that the water is sufficiently available. As long as these three parameters are kept in mind, విన్నారు కదా అప్పలరాజు గారు, ఈ వాయిస్కి ఏమని సమాధానం చెప్తారు? మీరు అడిగారు, మీరు అడిగినటువంటి విధంగానే చేసిన తర్వాత ఇవాళ అది పనికిరాదు అని మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న సాయి గారు. ఇక్కడ ఒక విషయం, మనం సైంటిఫిక్ డేటా నేను మీకు చెప్తాను సార్. నేను శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ అండ్ క్యాపిటల్ జోన్ సూటబిలిటీ ఇండెక్స్ అని ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఇది మనకు శివరామకృష్ణన్ కమిటీ పేజ్ నెంబర్ 35 అండి. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనే బుక్లో 35వ పేజీలో ఉంది సార్. సాయి గారు, ఇది ఒకసారి నేను చెప్తాను, దీన్ని వినాలా. విజయవాడ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ రిస్క్, కనెక్టివిటీ, వాటర్, ల్యాండ్. చూడండి, ఇక్కడ ల్యాండ్కి సంబంధించి విజయవాడ అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో ల్యాండ్కి సంబంధించి సూటబిలిటీ ఇండెక్స్లో -0.64 వాళ్ళు ఇచ్చినటువంటి ఇండెక్స్. ఇదేమి నా సొంత కవితం కాదు సార్, వాళ్ళు ఇచ్చినటువంటి బుక్లోంచే నేను చదువుతున్నాను ఇప్పుడు. ఇదే విశాఖపట్నంలో ల్యాండ్ సూటబిలిటీ 1.74 ఇచ్చారండి, 1.74. మరి అలాగే ఇలా ఏ రకంగా చూసుకున్నా టోటల్ రీజన్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు విజయవాడ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్కి 1.39 ఇస్తే విశాఖపట్నంకి 1.09 ఇచ్చారు. అంటే ఈ పారామీటర్స్ అన్నిటి విషయంలో కూడా విశాఖపట్నం ఈజ్ ఆన్ పార్ విత్ ది. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అప్పలరాజు గారు, వాళ్ళు పెట్టిన ఇండెక్స్ రీజన్ ఏంటంటే అక్కడ సఫిషియంట్ వాటరు అన్నీ ఉన్నటువంటి ఏరియా, దాన్ని కనుక వద్దనేటువంటి కోణం వాళ్ళు చెప్పింది. ఈవెన్ అప్పుడు ఆయన రాసినటువంటి దాంట్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లాలు ఇందాక మన బొలిశెట్టి గారు చెప్పినట్టుగా అది రైస్ బౌల్ ఏరియా కాబట్టి అట్లాంటి ఏరియాలో వద్దన్నటువంటి ఉద్దేశంతో పెట్టింది. ఇక్కడ మీ నాయకుడే అడిగింది ఆ రోజున, మధ్యలో ఉండాలి రాష్ట్రానికి, రెండో పక్కన వాటరు అన్నీ సఫిషియెంట్గా ఉండాలా, 30,000 ఎకరాలు ఉండాలా. ఇవి మొత్తం రెడీ చేసిన తర్వాత ఇవాళ ఇది ఎందుకు పనికిరాదని చెప్తున్నారు? ఇది ఒక మంచి ప్రశ్న. ఎలా అంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమరావతి అన్నటువంటి విషయం మీద మనం ఒకసారి స్టడీ చేద్దాం అన్నటువంటి ఒక విషయాన్ని అధ్యయనం చేసినప్పుడు అనేకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. అత్యంత ప్రధానమైనటువంటిది
ఇన్సైడర్ ట్రేడింగ్ అత్యంత ప్రధానమైనటువంటిది. అంటే మనం ఇప్పుడు ఇదే కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి. ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తే అంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం మానేసి దానికి ఆ తప్పుకి బలైనటువంటి వాళ్ళని మరింత బాధితులు చేస్తారా ఆ లెక్క అయితే? లేదు, వాళ్ళని ఎలా మనం బలి చేయటం ఎలా అనుకుంటాం? మనం ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి వాళ్ళని అన్యాయం చేసేటటువంటి పరిస్థితే లేదు కదా. ఎందుకు లేదు? ఇప్పుడు ఒక్క చేస్తున్నారు, నిమిషం మీరు నన్ను అన్యాయం మాట్లాడనివ్వండి కాకుండా సాయి గారు, న్యాయం ఒక్క అంటారా నిమిషం. దాన్ని? అంటే సాయి గారు, నేను ఒక మాట అడుగుతాను. మీరు అంటే రైతులు అన్యాయం అయిపోయారని చెప్పేసి మీరు అంటున్నారు కదా. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను సార్. నేను రైతులు ఏ రకంగా అన్యాయం అయిపోయారు మీరు ఒకసారి చెప్పండి సార్. వాళ్ళకి ఇప్పుడు రైతులు వాళ్ళ మనకి భూమి ఇచ్చింది వాళ్ళకి వెనక్కి 33 లేరు. మీరు వాళ్ళకి ఇచ్చేటువంటిది వాళ్ళకి గనక ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ ఏదన్నా పూర్తయితే అప్పుడు డబ్బులు వస్తాయి వాళ్ళకి, వాళ్ళు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ 1200 గజాలు ఇస్తే ఇదివరకు ఉన్నటువంటి పొలం రేటు కూడా రాదు వాళ్ళకి ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే. అక్కడేం కాకపోతే కనుక వాళ్ళకి మీరు ఆశ చూపెట్టింది ఆనాడు ప్రభుత్వం ప్రెస్ టోటల్ అసెంబ్లీ చెప్పింది మీ జీవితాలకు మేము భరోసా అని. అంతేగాని అసెంబ్లీలో కూడా మీ పార్టీ అబ్జెక్ట్ చేయలేదు మీరు రేపు పొద్దున అన్యాయం అయిపోతారని చెప్పి. ఆ మాట అన్నది ఒక్కరు పవన్ కళ్యాణ్ను లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆ రోజున ఇంత భూములు తీసుకుంటే అన్యాయం అవుతారు. మీరిద్దరూ కలిసి ఆ రోజునేమో మీకేం ప్రాబ్లం రాదు మీ వెనకాల మేము ఉంటామని చెప్పి, ఇవాళ వచ్చి మేము వెళ్ళిపోతున్నాం అక్కడికి వైజాగ్కి వెళ్ళిపోతున్నాం అంటే ఆటోమేటిక్గా మరి వాళ్ళకి అన్యాయమే కదండి. అంటే సాయి గారు, చంద్రబాబు గారు ప్లాన్ చేసినటువంటి అమరావతిలో ఆయన ఒక 15-20% ఆయన రీచ్ అవ్వగలిగి ఉండుంటే, మనం మార్చగలిగేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి వాతావరణం ఆయన కల్పించగలిగే ఉండుంటుంటే, అంటే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఆయన కట్టగలిగే ఉండుంటుంటే ఈ ప్రశ్నే వచ్చేది కాదు. రైట్, మీరు అనే పాయింట్ నేను ఒప్పుకుంటా. అది ఆ ప్రశ్న రానియకుండా చేయాల్సిన బాధ్యత తెలుగుదేశానికి ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే నష్టపోతున్నారో ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో ఇచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వకుండా, ఏమయ్యా మీరు ఇలా నష్టపోతున్నారు కాబట్టి మేము ఇది చేస్తాం అనే మరొక హామీ కానీ ఏమీ లేకుండా పూర్తిగా మేము వెళ్ళిపోతున్నాం మాకు అవి మీరు పాత వాళ్ళని అడగండి అంటే ఇక ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఎలా ఉంటుంది? లేదండి, రైతులను అయితే మేము అన్యాయం చేసే పరిస్థితి లేదు. సాయి గారు, ఒక మాట నేను ఒక ప్రశ్న అడుగుతాను మీకు. నేను అడిగే ప్రశ్నకి మీరు కూడా ఒకసారి సమాధానం చెప్పాలి. మనం రైతుల నుంచి తీసుకున్నటువంటిది సుమారుగా ఒక 33,000 ఎకరాలు, అలాగే అటవీ శాఖ నుంచి తీసుకున్నటువంటిది ఒక 20,000 ఎకరాలు, ఇంచుమించుగా 50,000+ ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ మనకు ఉంది. సో దీనిలో డెవలప్డ్ ప్లాట్స్ కింద అంటే అభివృద్ధి చేసి ప్లాట్స్ ఇంచుమించుగా 10,000 ఎకరాలు మనం రైతులకు ఇచ్చేసాం, రైతులకు ఇస్తున్నాం. మిగిలినటువంటి 40,000 ఎకరాల్లో ప్రభుత్వానికి ఉపయోగించుకోవడానికి మిగిలినటువంటి భూమి కేవలం 8,000+ ఏకర్స్, 8,000+ ఏకర్స్. అంటే మిగిలినటువంటి భూమి ఆల్మోస్ట్ ఆ ప్లాట్స్ డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి ఎక్స్ట్రా ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా ప్రభుత్వ భూమినే పెట్టి మనం డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. ఇంత 50,000 ఎకరాల్లో కూడా 10,000 ఎకరాలు రైతుల చేతిలో ఉంటుంది. దానికి సరిసమానంగా లేదా అంతకంటే తక్కువ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో ఇక్కడ రైతులు అన్యాయం అయిపోవడం అన్నటువంటి ప్రశ్న ఎక్కడుంది? రైతులకు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారే టైమ్డ్ రిలీజ్ చేస్తున్నారు తప్ప గతంలో చంద్రబాబు ఒక్కసారైనా టైంకైనా ఇవ్వాల్సినటువంటి నేను అడిగిన పాయింట్ ఇక్కడ మీరు డైవర్ట్ చేస్తున్నారు. 4,800 గజాలు కలిపితే ఒక ఎకరం అండి, వాళ్ళకి వెనక్కిస్తానన్నటువంటిది 1,400 గజాలండి. 1,200 నుంచి 1,400 గజాలు, 1,200 ఏమో డొమెస్టిక్, 200 ఏమో కమర్షియల్. అవి ఇవ్వాలి కదా. అవి ఇవాళ తీసుకుంటే ఎలా సక్సెస్ అవుతారు వాళ్ళు? పోనీ అది కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఇవ్వట్లేదు. ఎలా వాళ్ళకి న్యాయం చేసినట్టు? అదేమంటే మీరు మీ ఈక్వేషన్స్ చెప్తున్నారు, ఇదిగో రోడ్డుకి ఎంత వేసాము లేకపోతే పొలానికి ఎంత వేసాము అనేటువంటి. ఎలా సఫిషియెంట్ అవుతుంది వాళ్ళకి ఇవ్వటం? రైట్, ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయటం అన్నటువంటిది చంద్రబాబు ప్లాన్ చేసుకున్న 15-20 సంవత్సరాలకే కదా ఆయన కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబుకి అడిగినప్పుడు ఈ ప్రశ్న లేదు, చంద్రబాబు ఇచ్చేస్తాడు అన్నటువంటిది వీళ్ళు ఓదరగొట్టారు. మేము ఆ రకంగా ఓదరగొట్టడం లేదు, మేమైతే వాస్తవాలనే చెప్తున్నాం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది, మీకు అభివృద్ధి చేసినటువంటి ప్లాట్స్ని మేము ఇస్తాము, ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలను అయితే పూర్తి చేస్తాము. ఏదైతే కొన్ని యూనివర్సిటీస్కి ఇచ్చినటువంటి స్థలాలు ఉన్నాయో వాళ్ళు కట్టడానికి ముందుకు వస్తే వాటిని కూడా కంటిన్యూ చేస్తాము అన్నటువంటి మాటే చెప్తున్నాం తప్ప వాటన్నిటినీ ఆపేస్తాము అన్నటువంటి ప్రశ్న అయితే మనం ఎక్కడ ఇంతవరకు ఉత్పన్నం కాలేదు. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.
వెల్కమ్ బ్యాక్. అప్పలరాజు గారు, ఒకటే ఇక్కడ సూటిగా చెప్పాల్సినటువంటి అంశం, ఎమికబుల్ సొల్యూషన్ ఏంటి మీ దగ్గర ఉంది? ఇక్కడ ఈ రైతులకి సాటిస్ఫై చేస్తూ సేమ్ టైం ఈ ప్రాంత ప్రజల్ని కూడా సంతృప్తి పరిచేటువంటి సొల్యూషన్ ఉందా, లేకపోతే మేము చెప్పేటువంటి సొల్యూషనే ఫైనల్ అంటారా? అంటే మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. కొన్ని వందల నుంచి వేల సంఖ్యలో రైతులు ఇచ్చినటువంటి భూముల కోసం కోట్లాది మంది ప్రజల ప్రయోజనాల్ని ఫలంగా పెట్టడం అన్నటువంటిది అయితే కరెక్ట్ అని నేనైతే అనుకోవడం లేదు. అలాంటి చెప్పి రైతులు నష్టపోయినా పర్వాలేదు అన్నటువంటిది నా ఉద్దేశం అయితే కాదు సాయి గారు. రైతులు నష్టపోయినా పర్వాలేదు, విశాల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. ఇది ఖచ్చితంగా రైతులతో మాట్లాడడం జరుగుతుంది. వాట్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉంటే, ఇంకేదైనా ఇతరత్ర ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యన ఆ ప్రాంతాన్ని కూడా మనం స్పెషల్ అగ్రికల్చరల్ జోన్ కింద కూడా ప్రకటించడం జరిగింది. అవసరమైతే వాళ్ళని స్టేక్ హోల్డర్స్గా తీసుకొని, గతంలో కూడా కొంతమంది మేధావులు చెప్పినటువంటిదే కార్పొరేట్ హార్టికల్చర్ డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ చేసి వాళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్గా తీసుకొని ఇన్ ద మీన్ వైల్ దాన్ని మనం మెయింటైన్ చేయటం, అవసరమైనటువంటి ప్రపోజల్స్ రైతులతో మాట్లాడే తీసుకోవడం జరుగుతుంది. రైతులకైతే అన్యాయం చేయడం అయితే జరగదు. బట్ ఇప్పుడు ఒక అవకాశం ఉంది మనకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని మనం ఈక్విటబుల్ డెవలప్మెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మేము మిస్ అయితే ఇంకొకసారి అయితే మళ్ళీ ఇది రాదు. మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్గా మన హైదరాబాద్ని చూసినట్టే అమరావతిని చూసే పరిస్థితి వస్తుంది తప్ప మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అయితే ఇలాంటి పరిస్థితి అయితే మనకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 7 దశాబ్దాలుగా జరిగినటువంటి అసమానతను తొలగించేటటువంటి అవకాశం, ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని మేమైతే భావిస్తున్నాం. రఘురాం గారు, మీరేమంటారు? ఇది ఏమన్నా జరుగుతుంది అనుకుంటున్నారా, మళ్ళీ ఇది కూడా పాత పద్ధతి అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నానండి. హైదరాబాద్ ని మనం ఏ విధంగా అయితే అన్ని పార్టీ అంటే కాంగ్రెస్ తెలుగుదేశం రెండే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి 70 సంవత్సరాలు కూడాను. ఓన్లీ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 13 జిల్లాల అందులో తెలంగాణ ఏరియాని మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేశారు. వాటిని ఎవరికి వాళ్ళు ప్రజలే వాళ్ళకి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. కానీ చిన్న చిన్న పట్టణాలు ప్రభుత్వ తరపు నుంచి కూడా ఎక్కడ ఏమి జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వెనుకబడిన జిల్లాలకి నిధుల విషయంలో కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ 111 జిల్లాలని గుర్తించింది దేశవ్యాప్తంగా. దానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3-4 జిల్లాలు ఉన్నాయి. వాటికి కూడా కేంద్రం డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంది. స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, ఇవాళ దానికి పుష్కలంగా డబ్బులు ఇస్తుంది. అమరావతి స్మార్ట్ సిటీ చేసాం, విశాఖపట్నం అన్నింటినీ ప్రభుత్వం ఉపయోగించుకుని మొత్తం డెవలప్మెంట్. ఒక రాజధాని ఉండాలంటుందా, లేకపోతే 3 ప్రాంతాలలో 3 ఉండాలంటుందా? అంతేగాని కేవలము ఇప్పుడు రైతుల సమస్య కూడా అమరావతి రైతులు అడ్రస్ చేయాల్సిన ఎందుకు మాట్లాడదండి? 227 రోజులు 229 రోజులు అయింది. ఇప్పుడు రైతులతో ఒకసారి మాట్లాడి వాళ్ళతో కూర్చుంటే ప్రభుత్వం మంచిది కదా. మంత్రులు ఎందుకు మాట్లాడరు? వాళ్ళని ఇగ్నోర్ చేయడం వల్ల సమస్య వాళ్ళు రైతుల సమస్య జటిలంగా తయారవుతుంది రోజు రోజుకి. దాని చేత ప్రభుత్వం ఒకసారి వాళ్ళలో ఉన్న భయాల్ని తొలగించి వాళ్ళతో మాట్లాడితే మరి వాళ్ళు సాటిస్ఫై అవుతే ఓకే, వెరీ గుడ్. అదర్వైజ్ వాళ్ళ సొల్యూషన్ ఏ విధంగా సొల్యూషన్ దాన్ని తీసుకొస్తారనేది ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రైతులు, వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు, పాకిస్తాన్ రైతులు కాదు, వేరే దేశంలో రైతులు కాదు వాళ్ళు. సో అంటే ప్రభుత్వం మొండిపట్టుదల పోకుండా వాళ్ళతో మాట్లాడితే ఆ సమస్యను తీర్చడం, ఏదైనా సమస్య ఉంటే తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. అందరూ కూడా ఇవాళ ఓటు వేశారు. రఘురాం గారు, నా మాట వినపడుతుందా? ఒక్క సెకండ్. బొలిశెట్టి సత్యనారాయణ గారు, మీ దగ్గర ఉన్నటువంటి స్టాండ్ ఏంటి? ఏం చేయాలి, ఇక్కడేం చేయాలి, మిగతా 3 ఇష్యూస్కి ఏం చేయాలి? సార్, సర్వసమ్మతితో ఏర్పాటు చేసిన అమరావతి రాజధాని అక్కడే ఉంటుందండి. వీళ్ళు కూడా మార్చరు. ఎందుకంటే ఇది రాజధాని. ఇందాకే ఆయన చెప్పారు, మన మంత్రి గారు అప్పలరాజు గారు అన్నారు, మీరు రాజధాని అంటే క్యాపిటల్ అనుకోకండి, డెవలప్మెంట్ అని. బేసిక్ ఏమంటే రాజధాని కాదు, అక్కడ ఒక కోర్టు పెట్టి దానికి రాజధాని అంటారు. ఒక కోర్టు పెట్టినప్పుడు అండి, ఒక మున్సిపల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటారు. ఒక కోర్టు పెట్టి దాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అనడం ఏంటి? అంటే క్యాపిటల్ అన్న పదాన్ని చౌకగా దొరికిందని వాడుతున్నారు. క్యాపిటల్ అంటే సీట్ ఆఫ్ గవర్నమెంట్. సీట్ ఆఫ్ గవర్నమెంట్ అంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే
జడ్జిలు రూల్ చేస్తారా? చేయరు కదా. అంటే ఈ నేరస్తులందరూ ఉంటే జడ్జిలు రూల్ చేస్తారు, అది వేరే సంగతి. సీట్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అండ్ లెజిస్లేషన్ ఎక్కడ ఉంటుందో దాన్ని సీట్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. అవి 3 సీట్లు ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే, మీకు ఒక ఇంటికి కట్టుకోవడానికి ఎక్కువైపోయి ఇక్కడ వెదర్ బాగలేదు, సమ్మర్లో నేను అక్కడ ఉంటాను, రాకపోతే పలానా టైంలో నేను అక్కడ ఉంటాను, 3 కాదు 33 పెట్టుకోవచ్చు నష్టంలా. ఎక్కడ చీఫ్ మినిస్టర్ ఉంటే అదే రాజధాని. నెక్స్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడే అర్హత యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి ఉండదండి. ఎందుకంటే ఈ రోజుకి కూడా పులివెందుల్లో డెమోక్రసీ లేదు. అక్కడ దౌర్జన్యం, అక్కడ గ్రామసభ ఈ రోజుకి జరగదు. మీరు నిజంగా అధికార వికేంద్రీకరణ జరగాలంటే గ్రామాలకు స్వరాజ్యం ఇవ్వండి. అది 29 చెప్పే 73 1973లో 73rd అమెండ్మెంట్ 1992లో ఇచ్చిన దాని ప్రకారంగా అధికారాలను గ్రామాలకు బదిలీ చేయండి. గ్రామస్తులు నిర్ణయించుకోండి వాళ్ళని ఏం కావాలో. ఇప్పుడు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నారు. ఇది ఇప్పుడు ఇన్ని పేర్లు మార్పుడేనండి. ఇదివరకు ఉన్న సోషల్ బెనిఫిట్స్ అన్నీ కూడా అతడు చంద్రన్న తీసి జగనన్న పెడతారు. ఇప్పుడు ఏపీసీఆర్డీఏ తీసి ఇంకోటి ఏం పెట్టారు, ఏపీ ఏఎంఆర్డీఏ అంటారు. ఈ పేర్లు మార్పిడే తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు లేవు క్యాపిటల్ కట్టడానికి చెప్తున్నాడు కదా. ఆయన అక్కడి నుంచి ఎందుకు పారిపోతున్నాడు అంటే అమరావతి నుంచి డబ్బులు లేవు అంటే ఇక్కడేం వైజాగ్లో వచ్చి ఏం చేస్తారు, 4 బిల్డింగ్లు కడతారట. 4 బిల్డింగ్లు కట్టి ఆ 4 బిల్డింగ్లు అమరావతి నుంచి ఉండకుండా ఇక్కడ కొన్నాళ్ళు ఉంటారట. ఆ 4 బిల్డింగ్లు ఇక్కడ ఐటీ కంపెనీలకు ఇస్తే ఐటీ అభివృద్ధి అవుతుంది కదా, ఉద్యోగాలు వస్తాయి కదా. అలాగే రైల్వే జోన్ తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు కదా. అలాగే 22 మంది ఎంపీలు ఉన్నారు, మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అడగవచ్చు కదా. రాకపోతే దానికి సంబంధించిన ఇంకా బెనిఫిట్స్ కావాలని అడగవచ్చు కదా. అలాగే వెనకబడిన తరగతులకు సంబంధించి అడగవచ్చు కదా. ఈ కరోనా టైంలోని ఇన్ని నాటకాలు ఆడకుండా అసలు కరోనా గురించి కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. సత్యనారాయణ గారు, ఇక్కడ మనం డైవర్ట్ అయ్యేది టాపిక్ ఇక్కడేనండి. మనకి సూటిగా కావాల్సింది ఈవేళ అమరావతి విశాఖపట్నంలో వద్దంటోందా జనసేన, లేదా ఇక్కడ పరిష్కరించి అక్కడికి వెళ్ళమని? సార్ అమరావతి విశాఖపట్నంలో అంటే క్యాపిటల్ విశాఖపట్నం సిటీలో ఉండే విశాఖపట్నంలో ఉండాలని జస్టిస్ వాంచు 1953లో చెప్పారండి. అదే ఇప్పుడు అది ఉండాలంటారా వద్దంటారా? విశాఖపట్నంలో లొకేట్ చేయండి. ఒక్క నిమిషం సాయి గారు, అదే చెప్తున్నా. 1953లోనే క్యాపిటల్ విశాఖపట్నంలో టెంపరీ క్యాపిటల్ పెట్టండి, విజయవాడ గుంటూరు మధ్యనే పర్మనెంట్ క్యాపిటల్ కట్టుకోండి అన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి సర్వసమ్మతితో క్యాపిటల్ అక్కడ పెట్టిన తర్వాత ఈ క్యాపిటల్ ఇక్కడ ఇస్తామని నాటకం ఈయన ఎవడండి ఇవ్వడానికి? ఈయనకున్న అథారిటీ ఏంటి? ఇప్పుడు బాబు వచ్చి అక్కడ క్యాపిటల్ అంటాడు, రెడ్డి వచ్చి ఇక్కడ క్యాపిటల్ అంటాడు, రేపు పొద్దున ఇంకో నాయుడు వచ్చి ఇంకో దగ్గర క్యాపిటల్ అంటాడు. ఈ నాటకాలు ఆపండి, క్యాపిటల్ నాటకాలు. కావాలంటారు వద్దంటారంటే ప్రతి జిల్లాకు ఒక క్యాపిటల్ కావాలంటారు. ఇలా సెంటిమెంట్స్ రెచ్చగొట్టుకోడు సాయి గారు. సెంటిమెంట్లు రెచ్చగొట్టుకోడు. అదే కారణంతో అదే కారణంతో అదే కారణంతో ఇదివరకు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదని నేను ఒప్పుకుంటున్నానండి రెడ్డి గారు. నేను అడిగిన పాయింట్ ఇక్కడ సూటిగా ఒకటేనండి. ఇక్కడ బేసిక్ గా కావాలా వద్దంటే కావాలంటాం. రైట్, ఇప్పుడు నేను అడిగే పాయింట్ అదే. ఇవాళ ఇక్కడున్న దాన్ని తీస్తానంటే ఇక్కడ ఎంత కోపం వస్తుందో, రేపు పొద్దున అక్కడ ఉన్న దాన్ని తీస్తానంటే అక్కడ కోపం వస్తుంది కదా. ఆ పరిస్థితి రాకుండా ప్రాథమిక దశలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ పార్టీనైనా సరే. మేము ఇప్పుడు తెలుగుదేశం చెప్పేసింది కర్నూలు లేకపోతే విశాఖపట్నంలో క్యాపిటల్ వద్దు, ఇక్కడే ఉండనిమంది. మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఏమొద్దు అమరావతిలో మాత్రమే ఉండాలంటారా? మా పార్టీ స్టాండ్ చాలా క్లియర్గా అన్ని జిల్లాల నుంచి నిన్నే మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో సుదీర్ఘంగా 3 గంటలు డిస్కస్ చేసిన తర్వాత అన్ని జిల్లాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఒక్కసారి సర్వసమ్మతితో ఏర్పడిన రాజధానిని తరలించాలంటే మళ్ళీ సర్వసమ్మతి ఉండాలి. అంతేగాని అక్కడ నుంచి ముక్కలు చేసి ఒక రాజధాని 3 ముక్కలు చేస్తానంటే మాకొద్దు. పూర్తి రాజధాని ఆయన ఎక్కడైనా పెట్టుకోమన్నాడు. ఆయన చీఫ్ మినిస్టర్ ఆయనకు పవర్ ఇచ్చారు, ఎక్కడైనా పెట్టమన్నాడు. అంతేగాని నాటకాలు ఆడొద్దని చెప్పండి. క్యాపిటల్ ఒక్క చోటే ఉండాలంటారు మీరు? ఎస్, 3 ఇవ్వమనండి. విశాఖపట్నం 3 ఇవ్వమనండి. రాత్రి తీసుకెళ్ళి కడప చేయకూడదు. మీ పార్టీ స్టాండ్ పరిపాలనా వికేంద్రీకరణ. మరి అప్పుడు మీరు చెప్పిన స్టాండ్ కరెక్ట్ ఎట్లా అవుతుంది? అన్ని ఒక చోట పెడితే పరిపాలన కేంద్రీకరణ అవుతుంది కదా. అప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అంటే గ్రామాలకు అధికారం కావాలి. ఇప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ అధికారం మంత్రి గారు ఏం చేయగలరు చెప్పనండి. అప్పలరాజు గారు ఏమైనా చేయగలరా? ఆ స్టేట్మెంట్ పక్కన పెట్టండి. నేను అడిగింది ఇక్కడ ప్రజలకు కావాల్సిన పాయింట్ సూటిగా పరిపాలన వికేంద్రీకరణ అంటే గ్రామాలకు ఉండేది మండల పరిషత్తులు ఏంటి, జిల్లా పరిషత్తులు ఏంటి, దేని లెక్కలు దానికి ఉంటాయి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ లెక్క ఏంటి అనేటువంటిది దాన్ని అడగండి మీరు. కానీ ఈ పరిపాలనా వికేంద్రీకరణ అంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి సిస్టమ్ ఒకే చోట కేంద్రీకృతం కావాలని నేనా? మీరు అదే అయ్యి వేరు ఈ వేరు అని అనుకుంటున్నారా?
సార్ అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేచర్ ఒక్క దగ్గరే ఉండాలి, రైట్. అదే క్యాపిటల్. అంతేగాని అది ఎక్కడైనా పెట్టచ్చు అంటారు. అమరావతి నుంచి మార్చినా పర్లేదంటారా? అమరావతిలోనే ఉండాలంటారా? సార్ అమరావతి నుంచి ఒకసారి క్యాపిటల్ నిర్ణయం అయింది కదా, సర్వసమ్మతి అయింది కదా, ఈయన కూడా బాబు దగ్గర సమ్మతి తీసుకొని చేయమనండి, అది అపోజిషన్ పార్టీని తీసుకొని చేయమనండి. లేకపోతే ఏకపక్షంగా చేస్తే మళ్ళీ ఇది కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఏకపక్షంగా ఆయన ఏం చేసినా ఇవన్నీ ఆగిపోతాయి. అలాగే ఏకపక్షంగా చేయొద్దని చెప్తున్నాను నేను. రైట్. రఘురాం గారు మీరేమంటారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? హైకోర్టు కావాలంటూ డిక్లరేషన్ ఇచ్చింది మీ పార్టీనే, అట్లాగే ఏది కర్నూలు హైకోర్టు కావాలన్నటువంటిది. ఇవాళ హైకోర్టు ఒక్కటి వరకు ఓకే అని మళ్ళీ మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ హైకోర్టు తెచ్చే బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చట్టం చేసేసింది. ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీరు? రఘురాం గారు నాకు అడిగారా? ఓకే. హైకోర్టు విషయంలో గతంలోనే భారతీయ జనతా పార్టీ 2018లో రాయలసీమ అంటే కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేశాము. దాన్ని ఆ విధంగానే కర్నూలు అక్కడే ఉంది. దానికి మేము గతంలోనే కేంద్ర మంత్రి లామినేశ్వర్ గారి దగ్గరికి అడగడం జరిగింది, రాయలసీమ డెలిగేషన్. దాన్ని చెప్పారు ఆయన, రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆ ప్రపోజల్ పంపితే కేంద్రం దాన్ని పరిశీలిస్తాను తప్పించి మనంతటి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్నూలులో పెట్టాలని చెప్పలేము. సో రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ప్రపోజల్ ఇస్తే దాని మీద ఖచ్చితంగా దాని మీద ఆలోచించవచ్చు. అప్పుడు మంత్రి గారు చెప్పడం జరిగింది. సో అంచేత కర్నూలులో రాజధాని, ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మీకు తెలుసు మోర్ దెన్ 15-16 రాష్ట్రాల్లో హైకోర్టు వేరే చోట ఉంది, క్యాపిటల్ వేరే చోట ఉన్నాయి. సో అంచేత ఆ విధంగా ఆ ఏరియాని, రాయలసీమ ఏరియాని కొంత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది మా వాదన. అంతే తప్పించి అమరావతి మాత్రము క్యాపిటల్ మాత్రం అమరావతిలోనే ఉండాలి. దానికి ఏ విధంగా అయితే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అమరావతి హెరిటేజ్ సిటీ చేసింది, అమరావతికి ORR కి నిధులు ఇవ్వడానికి 18,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన ఉపయోగించుకోకుండా DPR తయారు చేయకుండా తాత్సారం చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే దాని గురించి మాట్లాడట్లేదు. కేంద్రం డబ్బులు ఇస్తారంటే కూడా వద్దనేటటువంటి రాష్ట్రం ఇవాళ ఉన్నది. ఏమండి మన పక్క రాష్ట్రంలో చూడండి, ఒరిస్సాలో 5 టర్మ్స్ ముఖ్యమంత్రిగా గెలిచారు ఆయన, నవీన్ పట్నాయక్. మా బీజేపీతో ఎప్పుడైనా ఏమైనా వివాదాలు ఉన్నా, ఇంత దారుణమైనటువంటి వివాదాలు లేవు. ఎప్పుడు గవర్నర్ తిట్టలేదు, ఎప్పుడు బీజేపీ మీద ఈ విధంగా దుమ్మెత్తిపోయలేదు. పక్క రాష్ట్రం మన ఉన్నాడు అక్కడ కేసీఆర్ గారు, ఆయన చేసుకోవట్లేదని నాకు అర్థం కాదు. డైవర్ట్ అవుతున్నారు. ఇక్కడ నేను అడిగింది హైకోర్టుకి సంబంధించినటువంటి అంశము. రేపు పొద్దున హైకోర్టు మీరే తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుంది. మీరు అడిగినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చేసింది, మీరు ఏం చేయబోతున్నారు? హైకోర్టు ఇప్పిస్తారా ఇప్పుడు? హైకోర్టు ఖచ్చితంగా కర్నూలుకు వెళ్ళాలనేది బీజేపీ ఆలోచన. అమరావతి మాత్రం టోటల్ గా క్యాపిటల్ మాత్రం అమరావతిలో ఉండాలి అనేది భారతీయ జనతా పార్టీ మొదటి చెప్తుంది, ఇప్పుడు అదే చెప్తుంది. ఇప్పుడు హైకోర్టు విషయంలో నెక్స్ట్ స్టెప్ మీరు ఈ రానున్న 2-3 ఏళ్లలో చేస్తారా హైకోర్టు అక్కడ పెట్టడం? ఖచ్చితంగా రాష్ట్ర ప్రపోజల్ ఇవ్వాలి కదండి. ఇచ్చింది కదా, ఇప్పుడు తీర్మానం కూడా చేసి మీ గవర్నర్ గారు సంతకం మాత్రం చేసింది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి రాయాలి కదా, రాష్ట్రం దాని మీద కేంద్రం స్పందిస్తుంది. అందుకే కేంద్రం ఓన్ గా స్పందించలేదు కాబట్టి రాష్ట్రం యొక్క అభ్యర్థన మేరకే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. నేను అడిగింది ఇక్కడ గెజిట్ కూడా నోటిఫై అయిపోయింది, ఇక చెయ్యాల్సిన బాధ్యత అంతా మీ మీదే ఉంటది. అది ఈ టైంలో చేస్తారా, మళ్ళీ మేము వస్తే చేస్తామంటారా? లేదు, ఇప్పుడే చేస్తారు, ఈ టైంలోనే చేస్తారు. రైట్. దీపక్ రెడ్డి గారు, హైకోర్టు విషయంలో అక్కడ పెట్టడానికి, కర్నూలుకి వెళ్ళడానికి మీకు అభ్యంతరం ఏమైనా ఉందా? సాయి గారు, మీకు ఒక 2 క్లారిఫికేషన్స్ అండి. ఇందాక మంత్రి గారు ఒప్పుకున్నారు, ఇది మెయిన్ రోడ్ 22 కిలోమీటర్స్ అయిపోయిందని చెప్పి. ధన్యవాదం. 18 కిలోమీటర్స్ అది ఒక సైడ్ అయిందనేదండి. 22 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ అయిందని చెప్పి. అండ్ రెండోది, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మనం ఏమి మిస్ అవుతున్నాము అని అంటే, పాత రోజుల్లో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము మొదట కర్నూలు జిల్లాకి క్యాపిటల్ రావాలండి. కామన్ గా అమరావతిలో ఉండాలని 3 ప్రాంతాలు ఒప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే ఏరియాకి పోతున్నప్పుడు అసలు క్యాపిటల్ ముందు కర్నూలుకి రావాలన్నా లేదా అండి? ఎందుకు అని అంటే రాయలసీమ వెనకబడిన ఏరియా. మరి ఎందుకు చేయలేదు మీ పార్టీ? తెచ్చి ఒక బెంచ్ పెట్టి ఒక రెండు కోర్ట్స్ వస్తాయని అంటే మాకు ఏం అభివృద్ధి జరగద్ది? ఈ రోజు ముఖ్యంగా నేను వచ్చే అనంతపురం జిల్లా నుంచి వైజాగ్ కి పోవాలంటే 900 కిలోమీటర్లు 18 గంటలు పడుతుందండి. అది సాధ్యమేనా అండి? పోయి అక్కడికి పోయి ముఖ్యమంత్రి గారిని కలవాలంటే మా ప్రజలు పోగలుగుతారా 18 గంటలు? ఇది వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తున్నానండి,
ఇప్పుడు మీరు హైకోర్టు, ఇప్పుడు వీళ్ళ అందరు ఉండరు, మీరు హైకోర్టు వెబ్సైట్కి పోయి కాజ్ లిస్ట్ అని చెప్పి వస్తుంది. ఒత్తితే ఈ రోజు ఏమేమి కేసులు ఉన్నాయో అన్నీ వస్తాయి ఆ కాజ్ లిస్ట్ లో. మెజారిటీ గవర్నమెంట్ కి సంబంధించిన కేసులే. అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వైజాగ్ లో ఉంటే ప్రతిరోజు వైజాగ్ టు హైకోర్టు వీళ్ళు రాగలుగుతారా? ఎందుకంటే మెజారిటీ వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయాలా. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెడితే ఇది అవకతవకలు అయిపోద్దండి. వీళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఇంకొకటి లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. ప్రపంచ బిలియనర్స్ లిస్ట్ మీరు తీసుకోండి. దాదాపు 2600 మందో ఎంతో ఉండారు. వాళ్ళు ఉండేది కేవలం ఒక 20 మేజర్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ లోనే ఉంటారు. ఈ రోజు ఎవరైనా ఒక కొత్త బిజినెస్ హౌస్ ఇండియాకి వస్తారు అని అంటే ఒక పెద్ద సక్సెస్ఫుల్ సిటీ చూసుకుంటారే కానీ ఈ విధంగా ముక్కలు చెక్కలు 3 దగ్గరలకు పోతామనంటే ఎవరు రారండి. మీరు చెప్పిన పాయింట్ చాలా మంచి పాయింట్ అండి దీపక్ రెడ్డి గారు. ఇక్కడ నేను అడిగేది, ఎవరన్నా ఒక అట్రాక్టివ్ సిటీని చూస్తారు, అమరావతి ఒక 20 ఏళ్ల తర్వాతకి చూపెట్టాలా, లేకపోతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ వైజాగ్ చూపెట్టాలా? ఇప్పుడు మీరు అంటున్నారు వైజాగ్ సక్సెస్ఫుల్ అని చెప్పి, అంటే సక్సెస్ఫుల్ ఏరియాని ఇంకా సక్సెస్ఫుల్ చేసి వేరే ప్రాంతాలను వదిలేస్తారా? అదే మరి ఇప్పుడు మీరు అలాగైతే కృష్ణా గుంటూరు జిల్లాలో ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఏరియా, మరి మీరు చెప్పినటువంటి కర్నూలు ఏమాత్రం లేనటువంటిది అక్కడ ఎందుకు వదిలేసి ఇక్కడ చేశారు? మీ అనంతపురం జిల్లా ఎందుకు వదిలేశారు ఆ లెక్కన? దట్ ఈస్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను అనేది అదేనండి. ఇప్పుడు అది కాదు, హైదరాబాదు తెలంగాణలో మధ్యలో లేదండి. దీపక్ రెడ్డి గారు మీరు చెప్పే దాంట్లో ఉన్న కన్ఫ్యూజన్ చెప్తున్నా. హైదరాబాద్ సెంటర్లో లేదు తెలంగాణకి. అలాగే ఇదివరకు హైదరాబాద్ మనం కేంద్రం చేసుకున్నప్పుడు శ్రీకాకుళం వాళ్ళు హైదరాబాదే వచ్చారు 800 కిలోమీటర్ల నుంచి. చిత్తూరు జిల్లా వాళ్ళు హైదరాబాదే వచ్చారు 800 కిలోమీటర్ల నుంచి. ఈ కిలోమీటర్ల లెక్కలు చెప్తే ఆ లెక్కే ఉంటుంది, దాంట్లో అర్థం ఏముండదు. ఇక్కడ మనం చూపెట్టేటప్పుడు ఎవరన్నా మన ఊరికి వచ్చినప్పుడు ఒక ఏది మీరు చెప్పినటువంటి అట్రాక్టివ్గా ఉండాలి ఒక సిటీని. ముందుగా అట్లా ఎంపిక చేసుకునేటప్పుడు విజయవాడ అన్న ఎంపిక చేసుకోవాల్సింది, గుంటూరు అన్న ఎంపిక చేసుకోవాల్సింది. అవి రెండు కాకుండా 28 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్ళి చేసుకొచ్చారు. ఎలాగవుతుంది? అప్పుడు మీరు ఒక నగరాన్ని సృష్టించాలి. నగరపు సృష్టి అంటే మీ నాయకుడు చెప్పినటువంటి విధంగానే లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది నగరపు సృష్టి అంటే. అలా కాకుండా అయితే కనుక మీరు చెప్పినటువంటి విధంగానే 2000-3000 కోట్లతో అయిపోయేటట్టయితే కనుక రోజుకు ఒక్కొక్క మాట ఎందుకు వస్తుంది? వండర్ఫుల్ క్వశ్చన్ అడిగినారు మీరు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఆ రోజుల్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా పాత రోజుల్లో. కానీ అక్కడ ఎందుకు ఇప్పుడు డెవలప్మెంట్ రావటం లేదు అని అంటే మీరు కొత్తగా చేయలేరు. ఇప్పుడు టైమ్స్ మారినాయి. ఇప్పుడుండే ఫెసిలిటీస్ వేరు, అప్పుడుండే ఫెసిలిటీస్ వేరు. అందుకని ఒక కొత్త సిటీ ప్లాన్ చేశారండి. సార్ దీపక్ రెడ్డి గారు, మీరు మీలాంటి వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, ఒక్క మాట హైలీ ఎడ్యుకేటెడ్ మీలాంటి వాళ్ళే ఒక్క మాట హైదరాబాద్లో పాత బస్తీలో కూర్చుని చేయలా. హైదరాబాద్ ఆ తర్వాత విస్తరణకి తీసుకొచ్చారు. ఆ లెక్కనైతే బెజవాడ గుంటూరు ఏరియాలో ఉన్న ఇండస్ట్రీసు అనేకాలు తీసుకొచ్చి హైదరాబాద్కి షిఫ్ట్ చేసింది మీ గవర్నమెంటే. ఇక్కడ ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడ ప్రజల్ని రోడ్డును పడేశారు. అక్కడ ఉన్న ఉపాధి అవకాశాలను హైదరాబాద్కి తీసుకొచ్చారు. మీరే మీ హయాంలో తీసుకొచ్చినటువంటివి. కాబట్టి ఇక్కడ దాంతో అంతా పాత బస్తీలో పెట్టారు. వాళ్ళని తీసుకెళ్ళి మాదాపూర్ గట్టుకొచ్చారు, లేకపోతే కనుక సికింద్రాబాద్ పట్టుకెళ్లారు. ఇవన్నీ డెవలప్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అనేది విస్తరణ జరగాల, లేకపోతే ఒక చోట గ్రీన్ ఫీల్డ్ ఏరియా తీసుకుంటే అద్భుతంగా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలుగుతాము. 35% గ్రీన్ ఏరియాస్, వాటర్ బాడీస్. ప్లాన్ ఎంత వండర్ఫుల్ ప్లాన్ అంటే ఆ ప్లాన్ చూసి అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయితే ఇండియాకి ఎవరన్నా వస్తే మేము ఇక్కడ ఉంటాము అని వచ్చే టైప్ ఆఫ్ ప్లాన్ అండి. ఎవరన్నా ఆ ప్లాన్ చూస్తే అప్పుడు అర్థమవుద్ది వాళ్ళకి. సార్ ఆ ప్లాన్ అందరం చూసాం. మన విజన్ 2020 అయినా ఇదైనా అందరం చూసాం. ప్లాన్ అనేటువంటిది మన హయాంలో ఎలా చేస్తాం అనేదే, లేకపోతే ఓ 20 ఏళ్ళ 25 ఏళ్ల తర్వాత ఆ వచ్చే ముఖ్యమంత్రులందరూ మన చెప్పు చేతల్లో ఉండి మనం చెప్పినట్టు చేస్తామని ప్లాన్ చేస్తారు ఎవరన్నా? అది చాలా తప్పు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ కన్ఫ్యూజన్ అది. ఇంకొక 1 year తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అయిపోయి ఉంటే మీకు బేసిక్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోయి ఉండేదండి. మీరు నమ్ముతున్నారా 1 year లో మొత్తం పూర్తి అయిపోయేదని? మీరు చూపించిన గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, నాకు సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆ మెయిన్ ట్రంక్ అంతా అయిపోయి ఉండేది. మీరు ఐకానిక్ బిల్డింగ్స్ అయి ఉండకపోవచ్చు, కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ అవుట్లైన్ అయితే 100%. సార్ ఒక ఫ్లైఓవర్ విజయవాడలో కనకదుర్గ వారధి అనే ఒక ఫ్లైఓవర్ 4.5 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఒక ఫ్లైఓవర్. మీరు చెప్పినటువంటి ఇవన్నీ ఫ్లైఓవర్లు ఇవన్నీ పూర్తి కావాలంటే ఎన్నేళ్ళు పడుతుందండి? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఫ్లైఓవర్. అదే సార్, మెయిన్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే ఫ్లైఓవర్. ఎందుకంటే రోడ్డు అనుసంధానం కృష్ణానది మీద కనకదుర్గ వారధి నిర్మాణానికి 18 సంవత్సరాలు పట్టింది సార్. కృష్ణానది మీద కనకదుర్గ వారధి నిర్మాణానికి. ఒక క్లారిఫికేషన్ క్లియర్ గా అండి,
ఫస్ట్ ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రోడ్స్, ఇదిగో ఈ లేఅవుట్ అనేది వచ్చేస్తే ఇంకా అక్కడ నుంచి ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. అక్కడ నుంచి ఒక 2 to 3 years సార్, నేను అడిగేది ఇదే సార్. ఇక్కడే ఒక్క మాట నేను అనే పాయింట్ కూడా, లోపల అయిపోయి ఉండేది. అసలు రోడ్డు లింక్ లేకుండా ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి సార్? రోడ్డు లింక్ మెయిన్ కదా. హైవే 4 లైన్ హైవే అనేది ఒక రాజధానికి మేజర్ పార్ట్. ఈ 4 లైన్ హైవే కావాలంటే మీరు కృష్ణానది మీదన్నా కట్టాలి, లేదంటే ఇటు గుంటూరు వైపు కన్నా కలపాలి, విజయవాడ కన్నా కలపాలి. కలపాలంటే మధ్యలో ఉన్న ఓళ్లలో ఉన్నటువంటి మెయిన్ రోడ్లలో ఉన్న ఇళ్ళు కూలగొట్టాలి. దాన్ని మీరు ఒప్పుకోవాలి. వాళ్ళకి రాసి ఇచ్చారు, మేము మీ ఇళ్ళు కూలగొట్టమని చెప్పేసి. ఇటు పక్కన రోడ్డు వేయడానికి ఫ్లైఓవర్ కృష్ణానది మీదకి ప్లాన్ చేయాలి. ఎలా అవుతుంది మీరు చెప్పేటువంటిది? చెప్పండి. మీరు చూస్తే ఆ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ నేను చూస్తున్నాను. మీరు మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ప్లాన్ చేశారండి. ఆ జోనింగ్ లో ఆ విలేజెస్ డిస్టర్బ్ కానికుండా ఈ మెయిన్ రోడ్స్ ప్లాన్ అయినాయండి, మీరు చూడొచ్చు. రైట్. రఘురామ్ గారు, మీకు ఎలాగ అనిపించింది? ఏమనిపించింది అది ప్లాన్ చూసినప్పుడు? వాళ్ళకి ఒక ఏమంటే దీపక్ రెడ్డి గారు ఇంజనీర్, చదువుకున్న చాలా ఎక్కువ చదువుకున్న ఆయన, మేధావి. ఏమండి అలాంటి వాళ్ళకి తెలియదండి. అప్పుడు చెప్తున్నారు అసలు ఒక రాజధాని, ఒక సిటీ డెవలప్ కావాలంటే ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైం 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడతాయి. ఆ మాత్రం తెలియదండి. చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, నేను పొలిటీషియన్ అంటాడు ఆయన. అది దాన్ని అంటే ఈయన ఏమన్నా అధికారం ఎవరికైనా 5 ఏళ్ళేనండి, 50 ఏళ్ళు కాదండి. అది మీరు 5 ఏళ్లలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 5 ఏళ్ళే, నరేంద్ర మోడీకి 5 ఏళ్ళే, మీకు 5 ఏళ్లే. 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలుగుతారో దానికి సంబంధించిన ప్రణాళిక వేసుకోవాలి. కానీ మీరు 90 ఏళ్ళ ప్రణాళిక వేసుకుని ఇక్కడ 4 లక్షల కోట్ల రూపాయల ప్రణాళిక వేసుకుని ప్రజలు మోసం చేసి వాళ్ళందరికీ ఆకాశాలు చూపించి, దుబాయ్ చూపించి, వాళ్ళందరికీ ఏమో సియోలు చూపించి, వాళ్ళకి బీజింగ్ చూపించి ఆయన మోసం చేశారు వాళ్ళందరినీ. ఫస్ట్ చంద్రబాబు మోసం చేసినట్లు లెక్క, తెలుగుదేశం మోసం చేసింది, ఈ మంత్రులు మోసం చేశారు. తర్వాత ఇవాళ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక సిటీ డెవలప్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది నాకు అర్థం కాదు. ఒక బ్రిడ్జ్ కట్టలేకపోయారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, మేము కేంద్రం ఇచ్చిన డబ్బును ఉపయోగించుకోలేకపోయారు. మీరు హెరిటేజ్ సిటీకి డబ్బులు ఇచ్చి దాన్ని వాడలేదు. ఓవరాల్ డిపిఆర్ అంటే ఇవ్వలేకపోయారు. మీరు ఇన్ని తప్పులు మీరు చేసుకుని ఇవాళ బీజేపీని విమర్శించి, గవర్నర్ విమర్శించి, నరేంద్ర మోడీని విమర్శించి, ఇలాంటి విమర్శలు మంచి పద్ధతి కాదు. మీ దగ్గర ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వస్తే ఒకరు కూడా నిలబడలేరు ఇవాళ. ఇవి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు నిలబడలేరు ఇవాళ. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇవాళ ఈ విధంగా ఈ రాజధాని పేరుతోటి ఇంత మాత్రము టోటల్ గా డైవర్ట్ చేస్తా ఉంటారండి. ప్రైమరీ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, అక్కడ ప్రజలు సాక్రిఫైస్ చేశారు, వాళ్ళకి ఈ రోజు అన్యాయం చేయటం కరెక్టా కాదా అనేది ప్రైమరీ మాట. రెండోది, ఒక మేజర్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసినప్పుడు మీకు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కావండి, అవి టైం తీసుకుంటాయి. అవి అర్థం చేసుకోవాలా. ఒక గ్రాండ్ ప్లాన్, మనం ఒక విజన్ తో ఒక ప్లానింగ్ తో ముందుకు పోతాం, దానికి మనకు ఒక అవుట్లే ఉంటది. అది కూడా అర్థం చేసుకోకుండా మీరు ఈ సంవత్సరంలో ఏంది, ఈ సంవత్సరంలో ఏంది అని అంటే ఇంకా దాని గురించి మనం. ఓకే సార్, మీరు చెప్పినటువంటి ప్రకారం అయితే ఆ ప్లాన్ పూర్తి కావడానికి ఎంత ఖర్చు అవుతుంది? నేను ఒకటి క్లియర్ గా చెప్తా ఉన్నానండి, లెట్ ఇట్ బి వెరీ క్లియర్. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. చంద్రబాబు గారు తర్వాత ఫైనల్ గా వచ్చింది ఎప్పుడు, ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుకున్న నిధులు రానప్పుడు. టోటల్ లేఅవుట్ కి 46,000 కోట్లు మనం ఖర్చు పెట్టి ఉంటే అవుట్లైన్ అంతా అయిపోయి ఉండేది. ఇంకా దాని తర్వాత ప్రభుత్వం దగ్గర ఒక 7-8 వేల ఎకరాలు మిగిలి ఉండేది. ఒక 7 to 8 years లోపల దాని లోపల 10-15% మనం ల్యాండ్ లివరేజ్ చేస్తున్నా కానీ ఈ అప్పులు కట్టేస్తుండే వాళ్ళని. సో ఇట్ వాజ్ a 15-year ప్రాజెక్ట్. సో ఈ ప్లానింగ్ ప్రకారం కరెక్ట్ గా పోయి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ వరల్డ్ క్లాస్ సిటీ. దుబాయ్ కూడా కట్టింది 10-15 సంవత్సరాల్లోనే. మంచి పాయింట్ చెప్పారు. ఒక్క నిమిషం, మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు ఏం చెప్పారో ఒక్కసారి విందాం. చంద్రబాబు గారి గతంలో స్టేట్మెంట్, ఇవాళ స్టేట్మెంట్. కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని ఆ రోజు చెప్పాను నేను. ప్రజా రాజధాని అమరావతి, ఒక్క పైసా ఖర్చు అవసరం లేదు. నేను ముఖ్యమంత్రికి మళ్ళా వార్నింగ్ ఇస్తున్నా, ఇంకొకసారి మాట్లాడడానికి అర్హత లేదు మీకు. దేనికి డబ్బులు? కొత్త రాజధాని అంటే ఊరికి అయిపోదు, కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని ఆ రోజు చెప్పాను నేను. హైకోర్టు ఉంది, ఆఫీసులు ఉన్నాయి, సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది. కొత్త రాజధాని అంటే ఊరికి అయిపోదు, కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని ఆ రోజు చెప్పాను నేను. ఒక 2,000 కోట్లు పెట్టు, అన్ని బిల్డింగులు అయిపోతాయి. ఆ బిల్డింగులో ఉండు నువ్వు చాలు. కొత్త రాజధాని అంటే ఊరికి. విన్నారు కదా సార్ దీపక్ రెడ్డి గారు,
ఇప్పుడేమో 2000 కోట్లతో అయిపోద్ది, అప్పుడేమో 4 లక్షల కోట్లు అవసరం అవుతుంది. పోనీ ఇందాక మీరు చెప్పినటువంటి విధంగా మీరే మీ నోటితోనే చెప్పింది 46,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రైమరీ సెటప్ అవుతుంది, మిగతాది దాని అంతా సంపాదించుకుంటుంది. 46,000 కోట్లు అంటే ఆటోమేటిక్గా మీకు తెలుసు గవర్నమెంట్ లెక్కల్లో ఎట్లా ఉంటుందో, పూర్తయ్యేటప్పటికి 1,00,000 కోట్లు అవుతుంది. ఒక ప్రాంతానికి 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు, అది 29 గ్రామాలకి, ఇంక్లూడింగ్ అక్కడ అమరావతి అంటే స్టిల్ నౌ మీ గవర్నమెంట్ హయాంలో కూడా అమరావతిని సిఆర్డిఏగా పెట్టారు తప్పించి అమరావతి గ్రేటర్ హైదరాబాదు గ్రేటర్ వైజాగ్ లాగానో అమరావతి అనే నగరాన్ని మాత్రం తయారు చేయలేదు. అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు అట్లాగే ఉన్నాయి, అక్కడ ఉన్న మున్సిపాలిటీలు అట్లాగే ఉన్నాయి, అక్కడ ఉన్న కార్పొరేషన్స్ అట్లాగే ఉన్నాయి. ఒక అమరావతి కార్పొరేషన్ తయారు చేయలేదు. అట్లాగే దానికి ఒక 29 గ్రామాలకి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అనేటువంటి, లేదా కనీసం పోనీ మీ సార్ చెప్పినటువంటి విధంగా 4 లక్షల కోట్లు, పోనీ మీరు చెప్పిన విధంగా 46,000 కోట్లు, ఎండింగ్కి వస్తే 1,00,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వచ్చి 2,000 కోట్లతో అయిపోద్ది అంటున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఒకటి క్లారిటీతో చెప్తానండి. చెప్పండి. ఆ ఫస్ట్ చెప్పిన ఫిగర్స్ మన స్టేట్ ని బైఫ్రికేషన్ చేసినప్పుడు మనకు అన్యాయం జరిగింది. ఆ బేసిస్ ప్రకారము మీరు అన్యాయం చేశారు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కనుక మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలా అనేది చంద్రబాబు గారి ప్రపోజల్. సో లెట్ us బి వెరీ క్లియర్ ఆన్ దట్. సో అది ఇవ్వటం లేదు అని చెప్పి మనకు తెలిసిపోయిన తర్వాత కేంద్రం నుంచి సపోర్ట్ రావట్లేదు. ఇక్కడే ఒక్క డౌట్ సార్, ఇక్కడే ఒక్క డౌట్, మనం మర్చిపోయామనుకుంటారేమో. నేను అడుగుతున్నా, స్పెషల్ స్టేటస్ ని తీసేసి ప్యాకేజీ ఇచ్చిన రోజున చంద్రబాబు గారు చెప్పినటువంటి పాయింటే స్టేటస్ అంటే ఏమొస్తుంది, మొత్తం కలిపితే 7,500 కోట్లు వస్తాయని చెప్పారు. 7,500 కోట్లు స్టేటస్, 7,500 కోట్ల స్టేటస్ పోతే 4 లక్షల కోట్లు వస్తాయా? బీజేపీతో తగ్గు పెట్టుకో కావాలనే ఉద్దేశం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు వాళ్ళతో మేము కలిసి ముందుకు పోయినాము. నేను అడిగింది ఇక్కడ దీపక్ రెడ్డి గారు, ప్రజలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫిగర్ చెప్తే వచ్చే కన్ఫ్యూజన్. మీరు హోదా అనవసరం, దానివల్ల వచ్చేది ఆఫ్టర్ ఆల్ 7-8 వేల కోట్లు అని ఆనాడు చెప్పారు. ఇప్పుడు మీరు ఏమన్నారు, హోదా బదులుగా 4 లక్షల కోట్లు అడిగారు అంటున్నారు. ఇటు పక్కన ఇప్పుడే 2,000 కోట్లతో పని అయిపోద్ది అంటున్నారు. ఏది నమ్మాలి? టైం లైన్స్ మనం 5 years లోది సెపరేట్ తీసుకొని ముందుకు పెడితే ఇట్నే తప్పుగా అనిపిస్తుందండి. ఫస్ట్ అడిగింది ఏంటంటే సాయి గారు, మనం కూడా వి హావ్ టు బి ఫెయిర్. మనం వి హావ్ టు బి ఫెయిర్ గా నేను అడిగింది ఇక్కడ, ఫెయిర్ గా చెప్పండి మీరు. అది ఫెయిర్ గానే నేను చెప్తున్నాను. ఎప్పుడు మనకి అసలు మన బ్రేకప్ అనేది తప్పు అయినప్పుడు వాళ్ళు మన పర్మిషన్ లేకుండా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రూమ్ తలుపేసుకొని మైక్ లాపేసి చేసినప్పుడు రాష్ట్ర విభజన అనేది పర్మిషన్ మీరిచ్చారు, లేక మీరిచ్చారు విభజించమని చెప్పి, ఏం కావాలో అడగకుండా ఇచ్చారు. చేసిన తర్వాత చేయమన్నాం కానీ అసలు ఏవి నిధులు ఇవ్వకుండా ఏం కావాలని అడిగితే, మిమ్మల్ని అడిగితే మీరు విభజించొద్దు అన్నారు. విభజించొద్దు అన్నది మళ్ళీ మీరే, అప్పుడు మీరే కన్ఫ్యూజన్ ప్రజలకి. దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. లెట్ ఇట్ బి. ఇప్పుడు ఆన్ రికార్డ్ నేను క్లియర్ గా చెప్తాను. చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే మాకు 3 లక్షల కోట్లు ఇస్తే మా గ్రాండ్ సిటీ వస్తుందని చెప్పి అడిగినారు ముందు. తర్వాత ఒక 2 సంవత్సరాలు పోగానే వీళ్ళు ఏ విధమైన సపోర్ట్ చేయరు అని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఈ కొత్త ప్లానింగ్ ఏది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ కి వచ్చి ఈ ఎంటైర్ ప్లానింగ్ అప్పుడు చేశారండి. తర్వాత ఎందుకంటే మనం గమ్ముగా ఉండలేము, మనం ముందుకు పోవాలా, తెలుగు జాతి ఫైట్ చేసి ముందుకు పోయే జాతి అని చెప్పి ఈ ప్రపోజల్ తో వచ్చినారు. ఆ ప్రపోజల్ వీళ్ళు కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా ఇంకొక 1 year ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఆపకుండా చేస్తుంటే ఇప్పుడు లోపలనే మన కళ్ళ ముందు మొత్తం కనపడి ఉండేదండి. తెలుగు జాతికి వైసీపీ పార్టీ చేసిందని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. రఘురాం గారు ఒకటండి, అదే మీ వాళ్ళకి క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి క్లారిటీ లేకుండానే ముందుకెళ్ళి రాష్ట్రాన్ని అధోగతి చేశారని క్లియర్ కట్ గా ఈ యొక్క సమాధానాలు, ఏం ప్రశ్న అడగండి ఇలాంటి వాటికి వాళ్ళకి సమాధానం లేదు. వాళ్ళు కేవలము 4 లక్షల కోట్ల నుంచి ఈ విధంగా మాట్లాడారు, మనం చూసాం. వాళ్ళు అంచేత ఒకటి సేమ్ మళ్ళీ గతంలో ఆయన ఇన్నేళ్ళు పరిపాలించారు మరి రాష్ట్రాన్ని. ఎంత విజనరీగా ఉన్నప్పుడు మరి రాయలసీమని, మన దీపక్ రెడ్డి గారి ఏరియాని ఎందుకు మరి డెవలప్ చేసుకోలేకపోయారండి? ఎందుకు రైతులు ఇంకా కన్నీరుతూనే ఉన్నారు అక్కడ, రాయలసీమ రైతులంతాను? ఎందుకు ఉత్తరాంధ్రాని కనీసం ఒక్క ప్రాజెక్టు ఉత్తరాంధ్రాకి 17-20 ఏళ్లలో తేలేకపోయారు తెలుగుదేశం? కాంగ్రెస్ నాయకులు ఎలాగ మోసం చేశారు పక్కన పెట్టండి, వాళ్ళ రాష్ట్రం పక్కన పెట్టింది. మీకేదో అధికారం ఇచ్చారు, మీకేదో రెండోసారి నరేంద్ర మోడీ దేవల్ మీకు అధికారం వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఉత్తరాంధ్రాని ఎలాగే వదిలేశారు,
రాయలసీమను అలాగే వదిలేశారు, మళ్ళీ కొత్త పాఠం పట్టుకున్నారు. దీన్ని అసంపూర్తిగానే వదిలేశారు. దీని మీద కూడా సమగ్ర అవగాహన లేకుండా చేశారు. ఇవాళ చాలా క్లియర్ కట్ గా అర్థం అవుతున్నటువంటి విషయం ఇది. సో అంచేత అల్టిమేట్లీ రాష్ట్రం నష్టపోయింది. తెలుగు జాతి అని కేవలము ఆ వర్డింగ్ మాట్లాడుతున్నారు తప్పించి ఢిల్లీ వచ్చి దీక్ష చేశారు. ఎందుకు చేశారు ఆయన తెలియదు. ప్రతి ఊర్లో దీక్ష చేశాడు, ఎందుకు చేశాడు ఆయన తెలియదు. వేల కోట్ల రూపాయలు తగలబెట్టారండి. బయట విదేశాలు తిరగడం కోసం తగలబెట్టారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ డబ్బుతో ధర్నాలు చేశారు. ఎన్ని చేశారు. సరే ఇవన్నీ పక్కన, ఇవన్నీ అయిపోయాయండి. ఇవన్నీ అయిపోయే గత చరిత్ర అనుకుందాం. ఈ అట్లీస్ట్ ఈ 1 year లో ఈ ప్రభుత్వము మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే కేవలము రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు అంటే ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గతంలో అంటే 6 సంవత్సరాలుగా మాట్లాడుకునే పరిస్థితి లేదండి. ఇది అవసరం అండి? ఇలాంటి రాజకీయాలు చేస్తారా మీరు? మాట్లాడుకోరండి. రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుకుంటారా? మీ కొట్లాట్లు, మీ రాజకీయాలతో రాష్ట్రాన్ని ముంచేస్తారా? మాట్లాడండి. ఎందుకు కంటితో కానీ చూసుకునే పరిస్థితి లేదు ఇద్దరికి. ఇలాంటి రాజకీయం దేనికంటే తెల్లా లెగిస్తే ఇళ్ల మీద ఆళ్ళబూతులు, ఆళ్ళ మీద ఇళ్లబూతులు, ఇది వెళ్ళని చెప్తున్నాం అండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేదు, కన్స్ట్రక్టివ్ ప్రభుత్వాన్ని సలహా ఇవ్వడం లేదు, కన్స్ట్రక్టివ్ మాటలు లేవు. కేవలం తిట్లు, బూతుల పురాణంతోనే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నారు. ఎక్కడ తీసుకుపోతున్నారు అర్థం కావట్లేదు. బీహార్ కన్నా దారుణమైన బీహార్ అద్భుతంగా ఉంది. బీహార్ అభివృద్ధి చెందుతుంది. మనం అభివృద్ధి వద్దు. మనం రాజకీయం మీదే, మోడీ మీద బురద వేయాలా, గవర్నర్ మీద బురద వేయాలి, బీజేపీ మీద బురద వేయాలి. అంటే ఈ ఏదో రాజకీయాలు ఎందుకంటే నాకు అర్థం కాదు. దయచేసి ఒక కన్స్ట్రక్టివ్ గా పనిచేస్తే రాష్ట్రానికి అన్ని పార్టీలు కలిసి రాష్ట్రం కోసం పనిచేయాలనుకుంటే పనిచేయాలి. మేము రెడీగా ఉన్నాం, జనసేన రెడీగా ఉంది. మీరు రండి, మీరు కూడా రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగడదాం. అంతే ఎండగట్టండి మీరు. అంతేకాని స్వార్థ రాజకీయాలు, మీ రాజకీయాలు చేయదు దయచేసి. లేదు దాని మీద మాకు కొట్లాడాం, మాట్లాడాం, ధర్నాలు చేసాం, భూములు అమ్ముతుంటే ధర్నా చేసాం, ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా చేసాం. సో ప్రతి విషయం మీద మీ సొంతంగా ఆలోచించండి దయచేసి. మీ యొక్క వ్యక్తిగత ఏదైతే మీ 2 పార్టీల కక్షలో కార్పణ్యాల కోసం రాష్ట్రాన్ని బలి చేయొద్దని దయచేసి కోరుకున్నాము. మేమైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని ఇంకా ఏం తేగలుగుతాం కూడా రెడీగా ఉన్నాం చేయడానికి. జనసేన, బీజేపీ దయచేసి మా కేంద్రాన్ని ఉపయోగించుకోండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. పక్క రాష్ట్రం ఒరిస్సా అభివృద్ధి చెందుతుందో పక్క నుంచి, ఇంకో పక్కన తమిళనాడు ఎక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళ మనం అక్కడే ఉన్నాం, వెనక్కి వెళ్తున్నాం. మనం ఇంకా ముందుకు వెళ్ళడం మానేసి. రైట్. అప్పలరాజు గారు ఏమంటారు? ఈవేళ అన్నా ఇప్పటికైనా అంటే మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు అన్నా మిగతా వాళ్ళతో మాట్లాడటం లేదా ఇప్పటికైనా అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం ఏమన్నా నేర్చుకుంటారా? లేదంటే కనుక మేము ఏం చేస్తే అదే చట్టం అంటుంటారా? ముందుగా బీజేపీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ మాట్లాడుతూ ఒక 2 విషయాలు చెప్పారు. ఆయనకు నేను ఒకసారి సమాధానం చెప్పాలి. పులివెందులలో అసలు ఇప్పటికైనా ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. జనసేన అండి. పులివెందులలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ అత్యధిక మెజారిటీతో అక్కడ గెలుస్తూ ఉన్నాయి. నిజంగా అక్కడ వీళ్ళు అనుకుంటున్నట్టు ప్రజాస్వామ్యమే లేకపోతే వీళ్ళు అసలు గెలవరు. ప్రజాస్వామ్యం అనేది ఉంది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు. ఆ విషయం ఆయన ముందు తెలుసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఆయన ఒక మాట అన్నారు, గ్రామాలకి అధికారాలు కట్టబెట్టండి, గ్రామ స్వరాజ్యం సాధించండి అని చెప్పారు. ఆ దిశగానే మేము అడుగులు వేస్తున్నాం సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం సాధించాలా, గ్రామ స్థాయిలో పరిపాలన జరగాల, గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం జరగాలని ఈరోజు ఈ సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇట్ వాజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఫ్యాక్ట్. దాన్ని మనం పక్కన పెడదాం. అలాగే ఆయన ఇంకొక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగరు అని చెప్పి. చాలా మంచి ప్రశ్న ఇది. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో ఫ్రెండ్షిప్ ఉంది, ఇప్పుడు ఆయనకి అలయన్స్ ఉంది, ఇక్కడ బీజేపీ ఆయన కూడా ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు అసలు ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరు అన్నది కూడా ఆయన సమాధానం చెప్పాలా. బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నాను అక్కడికే వస్తున్నాను. దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ఇది, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇది, ల్యాండ్ సేల్ చేయడం ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో మిగిలినటువంటి వాటిని అన్ని కట్టేయవచ్చని వాళ్ళ స్టాండ్ అన్నటువంటిది. మీరు ఇందాక సాయి గారు ఒక వీడియో చూపించారు చంద్రబాబు గారిది, ఒక దగ్గర ఆగిపోయారండి. రెండోది కూడా మీరు చూపించాలా. భూముల్ని అమ్మి అమరావతిని కడతామా అన్నటువంటిది ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం. అంటే
అమరావతిని అభివృద్ధి చేస్తామన్నటువంటిది. మరి ఇప్పుడు రాష్ట్ర అవసరాల కోసం, అభివృద్ధి కోసం అక్కడక్కడ 10 నుంచి 100 సంఖ్యలో ఎకరాల భూముల్ని అమ్ముతామంటేనేమో భూములు అమ్మేస్తున్నారు, రాష్ట్రం బ్యాంక్రప్ట్ అయిపోయిందా, ఇంకోటి అని చెప్పి ఇప్పుడు వాళ్ళే గొడవ పెడుతున్నారు. దాన్ని ఆయన దీపక్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకొని దీన్ని చంద్రబాబు గారికి చెప్పాలా, మనం ఇదే పని చేసాం సార్. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆదాయ వనరులు సమకూర్చుకునే క్రమంలో ఒక్కొక్క పాలసీని తీసుకెళ్తూ ఉంటుంది. ఇది వాళ్ళు ఏదో చిన్న 10 ఎకరాలు 100 ఎకరాలు అమ్ముతుంటే మనం గొడవ పెడుతున్నాం. ఇప్పుడు 1000 ఎకరాలు మనం అమ్మేయడానికి మనం ఇష్టం వచ్చినట్టు లీజులకి అమ్మేసాం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు అమ్మేసాం, తెలిసిన వాళ్ళకి చుట్టాల బంధువులకి ఇచ్చాం సార్ అని చెప్పి చెప్పాలి ఆయన. అలాగే ఈ మధ్యనే అంటే కోర్టుని ఇక్కడ లాగుతున్నానని మీరు మనం అనుకోవద్దు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, ఎక్కడో ఒక 40 ఎకరాలు చిత్తూరులో పశువుల మేతకు అవసరమైనటువంటి ల్యాండ్ హౌస్ సైడ్స్కి ఎక్వైర్ చేస్తేనేమో పశువుల మేతకు అవసరమైనటువంటి ల్యాండ్ని మీరు ఎక్వైర్ చేస్తారా, ఇది పాపం కదా అని చెప్పి అన్నారు. నాకు అసలు అర్థమవలేదు. 33,000 ఎకరాలు బ్రహ్మాండంగా 3 సార్లు పంటలు పండే భూముల్ని ఇష్టం వచ్చినట్టు ఎక్వైర్ చేసి దాన్ని నాశనం చేస్తూ ఉంటే కోర్టులో అడ్డుపడలేదు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియలేదు, మిగిలినటువంటి అలయన్స్ పార్టీలు కూడా తెలియలేదు. ఇన్ని 1000 ఎకరాలు మనం పాడు చేస్తుంటే అసలు రేపొద్దున్న ఆహార భద్రత ఎక్కడి నుంచి మనకు వస్తుంది, అన్నపూర్ణ అన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ పోదా అన్నటువంటి డౌట్స్ ఎవరు రాకపోవడం నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఫైనల్గా వైబిలిటీ ఆఫ్ ది అమరావతి ప్రాజెక్ట్, వైబిలిటీ గురించి మాట్లాడుతున్నాను సార్. మనకున్నటువంటి ఆర్థిక వనరులు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఒకసారి పరిశీలించుకుంటే అమరావతిని పూర్తి చేయాలి అంటే చంద్రబాబు మాటల్లోనే కనీసం 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు ఎస్టిమేట్స్ ఎస్ఆర్ రేట్ల ప్రకారం చూసుకుంటే 150,000 కోట్ల అవసరం. అంటే అది 20 సంవత్సరాల తర్వాత ఎంత అవసరం, 30 సంవత్సరాల తర్వాత ఎంత అవసరం అనేది ఆ ఎస్ఆర్ రేట్లను బట్టి మనం ఒకసారి ఎస్టిమేట్ వేసుకోవాలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న పాన్ షాప్ బ్రేక్ ఈవెన్ రావాలంటే మినిమం 2 సంవత్సరాలు పడుతుందండి, చిన్న పాన్ షాప్. రైట్. మరి దానికి అక్కడ పరిశ్రమలు వచ్చేది ఎప్పుడు, ప్రాజెక్టులు వచ్చేది ఎప్పుడు, అవి కట్టేది ఎప్పుడు, దాన్ని కంప్లీట్ చేసేది ఎప్పుడు? ఆ అమర్రాజా ప్రాజెక్ట్కి అక్కడెక్కడో 100 ఎకరాలు అక్కడ ఇస్తే అందులో సగం వాళ్ళు ఉపయోగించారు, సగమేమో ఉపయోగించలేదు. ఎందుకంటే ఉపయోగించుకోలేదు, ఎందుకంటే ఎక్స్పెండ్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే సాధ్యపడలేదు అంటే భూముల గురించి నేను మాట్లాడడం లేదు, ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీ మాకు ఇన్ని 100 ఎకరాలు కావాలా, ఈ రకంగా ఇన్ని సంవత్సరాల్లో మేము ఈ రకంగా డెవలప్ చేస్తాం, ఈ సంవత్సరానికి ఇక్కడ వరకు డెవలప్ చేస్తాం అన్నటువంటి వాళ్ళ ఎంపీ గారికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ వాళ్ళే, ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ వాళ్ళే ఎందుకు ఎక్స్పాండ్ చేసుకోలేకపోయారు, ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయారు? అలాంటిది అతిగతి లేనటువంటి అమరావతి ప్రాజెక్టులో, ఏ సౌకర్యాలు లేనటువంటి అమరావతి ప్రాజెక్టులో, ఓ కనెక్టివిటీ లేనటువంటి అమరావతి ప్రాజెక్టులో ఎన్ని ప్రాజెక్టులు వస్తాయి, ఎన్ని పరిశ్రమలు వస్తాయి, బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇన్కమ్ వస్తుంది, అది ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందండి? రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటినీ తీసుకెళ్లి దోచిపెట్టి అమరావతిలో పెట్టేస్తే మేమందరం అడుక్కొని తినాలా? ఈరోజు మా శ్రీకాకుళం జిల్లా మాకు స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిపోయిందండి. నేటికి కూడా మా శ్రీకాకుళం జిల్లా జీడిపి రాష్ట్ర జీడిపిలో 3% దాటలేదండి. విజయనగరం జీడిపి 3% దాటలేదండి. అదే ఆ కృష్ణా జిల్లానో, గుంటూరు జిల్లానో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తీసుకోండి, 14, 11, 10 ఆ సంఖ్యలో ఉందండి. ఒక్క నిమిషం ఇది మాకు ఒక అవకాశం, ఇది మాకు ఖచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటే అధికార వికేంద్రీకరణ ఈరోజు జరగాల. అధికార వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగదు అన్నటువంటిది మేము నమ్ముతున్నాం. మీరు చెప్పినటువంటి కేంద్రీకృత అభివృద్ధి చెన్నైలో చూసాం, హైదరాబాద్లో చూసాం, ఇప్పుడు మళ్ళీ మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. ఇంక ఇలాగే రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఉండిపోవాలా, ఇలాగే ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళు ఉండిపోవాలా? ఎప్పుడు మారుతుంది? ఈ విధానం మారాలి అని ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఆయన కల్లారా నడిచి చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, అభివృద్ధి అసమానతలు ఆయన చూశారు. కాబట్టి ఇది పద్ధతి కాదు. అమరావతి అన్నది వైబుల్ ప్రాజెక్ట్ కాదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కాదు, ఆంధ్రప్రదేశ్ వల్ల అమరావతి అభివృద్ధి చెందుతుంది తప్ప అమరావతి వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు అన్నటువంటిది ఆయన ఒక స్థిరమైనటువంటి నిశ్చయంకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలను మనం సమానంగా చూడాలి, అన్ని ప్రాంతాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే దీనికి ఉన్న ఏకైక సొల్యూషన్ డీసెంట్రలైజేషన్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కాదు, నిపుణులు చెప్పిన మాట.
మేధావులు చెప్పినటువంటి మాట, వాళ్ళ మాటలకు అనుగుణంగానే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కొంతమంది ఏమంటున్నారంటే ఒక్క నిమిషం, వ్యతిరేకత కాదు, అన్ని ఏరియాలు డెవలప్ చేయండి అని అంటున్నాం. కానీ ఇక్కడ అమరావతిలో ఉండే వాళ్ళకి అన్యాయం చేయొద్దు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ టు వైసీపీ అండి. మీకు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మీరు నమ్మట్లేదు కదా, ఇప్పటికీ లేట్ అయింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ ఒక్క పని వదిలిపెట్టండి, చేసి మేము చూపిస్తాము. ఇది ఒకటి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి, మీరు చేసేది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఆ క్యాపిటల్ ఏరియాలో ఉండే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల ముందుకు మ్యాండేట్ కి రాండి. మీరు ఓట్లు వచ్చి గెలిస్తే మేము కూడా ఇంకటి నుంచి ఒక మాట మాట్లాడము. మీ ఇష్టానుసారం చేస్తాము, మాకు అధికారం ఉంది, 151 ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు, మేము ఆడిందే ఆట మేము పాడిందే పాట అంటాం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అనేది మేము చెప్తున్నాము. దయచేసి ఇది వినండి. మంత్రి గారు చాలా మంచి మాట చెప్పారు దీపక్ రెడ్డి గారు. ఈ మ్యాండేట్ ఉద్దేశం మీరు ఒకసారి గమనించాలా. ఈ మ్యాండేట్, ఇంత పెద్ద మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది కూడా దీపక్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచారు అన్నది కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలి. అంటే రాజీనామా చేయమంటున్నారు, చేస్తారా? ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నాను సాయి గారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అనుకుందాం. దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు అమరావతిని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అనుకుంటున్నారు. ఆయన ప్రజలు కోరుకుంటున్నారో లేకపోతే రైతులు కోరుకుంటున్నారో చంద్రబాబు కోరుకుంటున్నారు అన్నటువంటి విషయం తెలియాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి 23 మంది, ఇప్పుడు 20 మంది ఉన్నారు. వాళ్ళకి ఆ 20 మందిని రాజీనామా చేయించి ఒకటే ఎజెండా, అమరావతి మా ఎజెండా అని చెప్పి వాళ్ళని ఎన్నికలకు వెళ్ళమనండి. మేము డీసెంట్రలైజేషన్ అని చెప్పి మేము ఆ 20 మందిని కూడా మేము పోటీలో నిలుపుతాం. మేము ఎంతమంది గెలుస్తారో మనం చూద్దాం. వినండి, ఇద్దరి దగ్గర మంచి పాయింట్. నేను ఒక పాయింట్ అడుగుతాం మీ ఇద్దరిని కూడా. ఇప్పుడు సరే, వాళ్ళు చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాడిపల్లి మన ఏదైతే ఆ ఏరియా ఉందో అమరావతి ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, లేదంటే కనుక గుంటూరు మంగళగిరి వాళ్ళని అడగడానికి ఉంది. సేమ్ టైం మీరు ఇవాళ విశాఖ వద్దు లేకపోతే కర్నూలు వద్దు అంటున్నారు కదా. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి అక్కడ ఏమన్నా మీరు సవాలుకి దిగుతారా? వాళ్ళు అక్కడ రాజధాని ప్రాంతం, నిన్న పవన్ కళ్యాణ్ గారు అడిగింది అదే, రాజధాని ప్రాంతానికి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యేలు, అట్లాగే ఉత్తరాంధ్రను ఇటు పక్కన యువతల ప్రాంతానికి అంటే తెలుగుదేశాన్ని మొత్తాన్ని రాజీనామా చేయమని అడుగుతున్నారు, ఇటు వీళ్ళని చేయమని అడుగుతున్నారు. దీనికి తెలుగుదేశం ఈ సవాల్ స్వీకరించడానికి సిద్ధంగా ఉందా? వాళ్ళు లాగా ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టి మన తెలుగు జాతిని 3 ముక్కలుగా చేయాలనే ఉద్దేశం మాకు లేదు. అందుకని మేము ఇచ్చింది సింపుల్ ప్రపోజల్ అండి. ఇది ఎఫెక్ట్ అయ్యేది క్యాపిటల్ ఏరియా. దీపక్ రెడ్డి గారు అంటే మీరేం చెప్తారు? కృష్ణా గుంటూరు జిల్లాల కోసమే రాజధాని అంటారా? ఎఫెక్ట్ అయిన ఏరియా అది కదండి. అదేనండి, ఎఫెక్ట్ కాదు. రాజధాని అనేటువంటిది రాష్ట్రం మొత్తానికి ఫీలింగ్, రాష్ట్రం మొత్తాన్ని. కానీ రాజధాని అనేది 29 గ్రామాలది కాదు కదా. అప్పుడు ఏం చేయాలా మీరు? ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో రాజీనామాలు చేసి ప్రజాభిప్రాయం కోరాలో, మీరు అట్లాగే విశాఖలో రాజధాని వద్దని, అటు పక్కన కర్నూలులో రాయలసీమలో హైకోర్టు వద్దని మీరు ఆ ప్రాంతంలో ప్రజల ముందుకెళ్ళి తీర్పు కోరతారా? వాళ్ళు ఇక్కడ కోరాలి, మీరు అక్కడ కోరాలి, ఒప్పుకుంటారా? మేమైతే చిచ్చు పెట్టేదానికైతే రెడీ లేమండి. ప్రజా అభిప్రాయం తెలుసుకోండి, దాని ప్రకారం ముందుకు పోండి. సెలెక్ట్ కమిటీకి నేను అడిగేది అదే సార్. ఉత్తరాంధ్ర ప్రజాభిప్రాయం మీకు అవసరం లేదా? ప్రజా అభిప్రాయం తెలుసుకునే నేను సూటిగా అడుగుతున్నా, ఉత్తరాంధ్ర ప్రజాభిప్రాయము రాయలసీమ ప్రజాభిప్రాయం మీరు తెలుసుకుంటారా లేదా? ఖచ్చితంగా మళ్ళా మొత్తం పైన ప్రజాభిప్రాయం తెలుసుకొని ముందుకు పోతాము. ప్రజలు ఇది జరగదు. ఎట్లాగూ ఇది అలా కాదు. ఇలాంటి స్టేట్మెంట్ ఎట్లుంటదంటే రాష్ట్ర విభజన ఆపడం కోసం గతంలో రాజీనామాలు చేసిన లెక్క ఉంటుంది. లేదంటే కనుక మొన్న మనం చేసుకున్నాం చూడండి, హోదా కోసం రాజీనామాలు లాగా ఉంటుంది. అట్లా కాకుండా నిజమైన ప్రజాభిప్రాయం కావాలంటే మీరు ఉత్తరాంధ్ర రాయలసీమలో రాజీనామాలు చేసి ప్రజల ముందుకు వెళ్ళటం, వాళ్ళు కోస్తాలో రాజీనామాలు చేసి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వాళ్ళు వెళ్ళడం, ఇలా రెడీనా లేదా ఊరికినే సవాళ్ళకే పరిమితమా? ఓకే, దీనికి స్ట్రేట్ ఆన్సర్. మన ప్రాంతంలో ప్రజల మధ్యలో చిచ్చు పెడతాం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి స్పెషల్ స్టేటస్ రావాలా? వాళ్ళ 23 ఎంపీని రాజీనామా చేయమండి.
సూటిగా చెప్పాలంటే ప్రజాభిప్రాయం మీరు చెప్పే 3 రాజధానులు ప్రజలు వద్దనుకుంటున్నారు అంటే కనుక ఉత్తరాంధ్రలో రాయలసీమలో మీరు అడగాలి తీర్పు. అదే సందర్భంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాజధాని కోరుకోవట్లేదు అంటున్నారు కాబట్టి, అంటే డీసెంట్రలైజేషన్ కోరుకుంటున్నారు, కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు కూడా అంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతంలో రాజీనామాలు చేసి గెలవటం. అప్పుడు ఇద్దరు బ్యాలెన్స్ ఎవరి అభిప్రాయాలు ఏంటి అనేది తెలుస్తుంది, లేదా టీవీ చర్చల్లో మాత్రమే పరిమితం అవుతుంది. మీకు దీనికన్నా ఈజీ సొల్యూషన్ చెప్తాను. ఇప్పుడు ఈ సెలెక్ట్ కమిటీకి ఇది పంపిస్తే ప్రజల ముందుకు మనం సెలెక్ట్ కమిటీలో ఎవరు ఉంటారు సార్? మీ పార్టీ వాళ్ళు ఉంటారు. సెలెక్ట్ కమిటీలో ప్రజాభిప్రాయం అవుతుందా? అదిగా సార్, సెలెక్ట్ కమిటీ అంటే ప్రజల చేత ఎన్నికయ్యేది. అది ఎమ్మెల్సీలు అందరూ కూర్చుంటే ఏముంటుంది? మీరు అందరూ కూర్చుంటారు, అందులో మీరు ఎవరి మెజార్టీ ఉంటారో వాళ్ళు రాసుకుంటారు. రేపు పొద్దున 2 ఏళ్ల తర్వాత అడిగారు అనుకోండి సెలెక్ట్ కమిటీ, వాళ్ళు వేసుకుని వాళ్ళు రాసుకుంటారు. ఏముంది? అది నిజమైన ప్రజాభిప్రాయం అవుతుందా సెలెక్ట్ కమిటీ అనేది? అదిగా సార్, ప్రజల మ్యాండేట్ కంటే సెలెక్ట్ కమిటీ ప్రజాభిప్రాయం అవుతుందా? అంతే కదా. సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుందండి? ప్రజల ముందు కూర్చొని మీ అభిప్రాయం ఏంటని చెప్పి సార్, అలా కాదు, ఆ లెక్కనైతే రాష్ట్ర విభజించారని చెప్పి అప్పుడు కూడా వాళ్ళే తేల్చారు కాంగ్రెస్ వాళ్ళు వేసిన కమిటీ. తెలుసండి, వైసీపీ వాళ్ళకి క్లియర్ గా తెలుసు ప్రజా అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉంది అని. అదే సార్ నేను అంటోంది, వాళ్ళకి తెలిసి వాళ్ళు భయపడుతున్నారు. మీరు కనుక రెడీ అయితే ఆ సవాల్ సచ్చినట్టు వాళ్ళు కూడా ట్రాప్ లోకి రావాలి కదా. మీరు ఉత్తరాంధ్రను రాయలసీమలో రాజీనామా చేసి 3 ప్రాంతాల్లో చేస్తే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టినట్టు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చేస్తే ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్టు కదా సార్. క్యాపిటల్ ఏరియా జిల్లాలో జిల్లాలో ఎవరు చేసినా పర్వాలేదు. రైట్, 10-12 దాని మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అది రెడీ కమ్మనండి. రైట్, కమిటీకి పోయి ప్రజల మీకు నిజంగా ధైర్యం ఉంటే కనుక మీకు ఈ 3 ప్రాంతాలలో 3 చోట్ల ఒక 2-3 రాజీనామాలు చేయించి మొత్తం పబ్లిక్ ఒపీనియన్ ఏంటో చూపెడతారా? మీరు చెప్పినట్టు ఒక 3 ప్రాంతాల్లో చేసి మన క్యాపిటల్ అక్కడ కావాలా వద్దా అని చెప్పి పోతే ఖచ్చితంగా ప్రజా అభిప్రాయం తెలుస్తుందని నేను భావిస్తున్నాను. రైట్, ఏమంటారు మంత్రి గారు? మరి ముందు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఎవరన్నా రాజీనామా చేయించమనండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఆటోమేటిక్గా మరి అక్కడ పోటీ జరుగుతుంది కదా. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు అనుకోండి, పోటీకి ఖచ్చితంగా తాడికొండలో రాజీనామా చేపిస్తే సరిపోతుంది కదా. అక్కడ శ్రీదేవి గారితో రాజీనామా చేయించి ఎన్నికలకి వెళ్తే ఆ ప్రాంతంలో మీరు గెలిచారనుకోండి, ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది కదా పబ్లిక్ ఒపీనియన్. ఇప్పుడు శ్రీదేవి గారు గెలిచిందే రాజధాని ప్రాంతంలో. రాజధాని ప్రాంతంలో గెలిచిందంటే ఏంటి? దాని అక్కడే ఉండండి, అక్కడ ప్రజాభిప్రాయం అది కదా. చంద్రబాబు నిర్ణయాలు తప్పు అన్నదే కదా దాని అర్థం. కరెక్టే. ఇప్పుడు ఈ విషయం కదా మనకు అర్థం. మీరు ఆనాడు నేను ఇందాక శ్రీదేవి గారు ఎందుకు గెలిచారు? చంద్రబాబు నిర్ణయం తప్పు తరలించబోమని చెప్పి వెళ్ళారు మీరు. రాజధాని తరలిస్తామంటే అప్పుడు చెప్పుండేవాళ్ళు ప్రజలు ఏం తీర్పు అనేది. మంత్రులు పోయేదానికి రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిచారు అంటే దాని అర్థం ఏంటి? రైట్, చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ ప్రాంతంలో తీసుకున్న ఏ నిర్ణయమైనా ప్రజామోదం లేదు అన్నటువంటిదే సుస్పష్టం. అక్కడ అయిపోయింది, ఒప్పుకుందాం దాన్ని. సేమ్ టైం నేను మిమ్మల్ని ఇంకోటి అడిగా, అదే టైంలో మీరు కూడా ఆ రోజునిచ్చిన హామీ అమరావతి అభివృద్ధి ఉంటుంది, అక్కడే ఉంటుంది రాజధాని అని. ఇవాళ మీరు మాట మార్చారు, లేదా మాట తిప్పారు. ఆ తిప్పిన మాటకి మీరు ఇవాళ రెఫరెండంకి పోతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇక్కడే కట్టుకున్నారు, మేము మాట తప్పము మడమ తిప్పము, ఏమైంది? సాయి గారు, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాజ్యాంగబద్ధమా కాదన్న దాన్ని పక్కన పెడితే ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్నప్పుడు, అప్పుడు చంద్రబాబు గారు ప్రజా ప్రయోజనాలే, మీరు ప్రయోజనాలండి. కాకపోతే ఏ ప్రజల ప్రయోజనాలే తెలియట్లేదు ఎవరికి. ఒక్క నిమిషం. ప్రజా ప్రయోజనాలను ఫనంగా పెట్టి స్వప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి నిర్ణయాల్ని తిరగదోడేటటువంటి అవకాశం మనకు రాజ్యాంగం ఇచ్చింది, కోర్టులు కూడా ఇచ్చాయి. ఇదే కదా. అప్పలరాజు గారు సూటిగా ఒక పాయింట్, ఒక్క నిమిషం, అంటే మీరు దాంట్లో డైవర్ట్ అవుతున్నది. నేను ఒక్క మాట సూటిగా అనేది ఏంటంటే, ప్రజాభిప్రాయాలకి ఎవరి విశ్లేషణ వాళ్ళు రాస్తున్నారు, ఎవరి వివరణ వాళ్ళు రాస్తున్నారు. ప్రజాభిప్రాయం అంటే ఎన్నికలండి. ఎన్నికలలో మీరు ఈ ఎజెండా పెట్టుకుని వాళ్ళకన్నా ధైర్యం ఉండాలి, మీకన్నా ధైర్యం ఉండాలి, లేదా ఇద్దరికి ధైర్యం ఉంటే జనాలు తేల్చుకుంటారు. మీరు ఆ ప్రాంతంలో మీరు కూడా 3 చోట్ల ఒక 2-3 రాజీనామాలు చేయించడం అన్నా చేసి వెళ్ళాలి, లేదా వాళ్ళన్నా
మిమ్మల్ని డైరెక్ట్గా ధైర్యం ఉంటే వాళ్ళన్నా తెగించాలి. ఇద్దరూ తెగించకుండా మేం చేసేది ప్రజాభిప్రాయం అంటే అందులో మీరు మాటలు తప్పారు, వాళ్ళు తప్పారు, మీరు తప్పారు. వాళ్ళు తప్పారు కాబట్టి వాళ్ళని ఓడించారు, ఇప్పుడు మీరు తప్పుతున్నారు కాబట్టి మిమ్మల్ని రేపొద్దున గెలిపిస్తారని ఎలా అనుకుంటున్నారు? ఎస్, అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజామోదం పొందుతుందా లేదా అన్నటువంటిది 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు తేల్చుకోమంటారు? ఖచ్చితంగా ఇది మీరు చెప్పిందే కరెక్ట్. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి ఇప్పుడు మనం రైట్. దీపక్ రెడ్డి గారు ఏమీ జరగలేదు కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. అప్పలరాజు గారు, దీపక్ రెడ్డి గారు, ఈవేళ ప్రతిపక్షం అనేటువంటిది ఒక స్ట్రాటజిక్గా ఉండాలి. ఇక్కడ మిమ్మల్ని నమ్మినటువంటి లేదా మిమ్మల్ని నమ్మి తమ సర్వస్వాన్ని మీకు అర్పించినటువంటి రైతులు రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళ పట్ల సానుభూతి కల్లా కపటం లేకుండా ఉండాలి. అంటే ధైర్యంగా తెగించి పోరాడాలి. మీ పోరాటాలంటే మన ఈ సభలలో లేకపోతే ఇట్లాంటిది కాదు. ఇవాళ మీరు చేయాల్సినటువంటిది ప్రభుత్వాన్ని లాగడం. ఆ లాగాలి అంటే కనుక రాజీనామా అస్త్రం, అది కూడా అందరక్కర్లా. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఒక ఇద్దరిద్దరు రాజీనామా చేసి ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటారా? ఆల్రెడీ మా ఎమ్మెల్సీ చేస్తున్నాడండి. ఎమ్మెల్సీలు ఏం చేస్తారు సార్? ఎమ్మెల్సీ ఎవరైనా డైరెక్ట్ చేయమనండి, తర్వాత తెలిపోద్ది. అది కూడా గవర్నర్కి ఇస్తే ఏముంటది? గవర్నర్కి ఇచ్చే రాజీనామా చెల్లుబాటు అవుతుందా సార్? చెప్తున్నానండి. నేను అడిగేది ఎమ్మెల్సీలు కాదు కదా, డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నిక అనేది శాసనసభ. శాసనసభలో రాజీనామా గనక స్పీకర్ గారికి ఇస్తే వెంటనే ఆమోదిస్తారు. కావాలంటే అందరం కలిసి తమ్మినేని సీతారాం గారిని అడుగుదాం రాజీనామా ఆమోదించమని చెప్పేసి. ఉత్తరాంధ్రలో ఒక ఇద్దరు, కోస్తాలో ఒక ఇద్దరు, రాయలసీమలో ఒక ఇద్దరు, 3 చోట్ల ముగ్గురు ఇద్దరిద్దరిని రాజీనామా చేయించి మీ అభిప్రాయం, ఆ ప్రాంతాల ప్రజల అభిప్రాయానికి ప్రభుత్వాన్ని ధైర్యంగా, అంటే ప్రజలు కనుక అక్కడంతా కూడా మీ మాటనే ఓకే అంటే సచ్చినట్టు ప్రభుత్వం దిగి వస్తుంది కదా. అలాంటి ఒక డైరెక్ట్ రాజకీయ ఎత్తుగడ ఎందుకు ఉండట్లేదు మీకు? ఖచ్చితంగా మేము చేయగలుగుతాము, ప్రొవైడెడ్ వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు చేస్తే వాళ్ళు పోటీ చేయనంటారేంటి? అక్కడ ఏమన్నా ప్రజల్లోకి పోవచ్చు, కానీ రాజీనామా చేస్తే వాళ్ళు ఏమన్నా పోటీ చేయనంటారండి? వైసీపీ వాళ్ళు మేము అట్లా చేస్తే ఏం జరుగుతుందో మీకు చెప్తాను. మా వాళ్ళు 3 రాజీనామా చేసేసి ఎలక్షన్ కు పోతాము, మళ్ళా వాళ్ళ అక్రమాలు, వాళ్ళ దౌర్జన్యాలు చేసి రిగ్గింగ్ చేసుకుని వాళ్ళు పెంచి ఇదిగో మేము తెలిసినామని చెప్పి చూపిస్తారు. వాళ్ళు 3 చేయమనండి, మేము వాళ్ళు ముగ్గురు చేస్తాము, అప్పుడు ప్రజలు ముందుకు పోతాం, వాస్తవాలు తెలిసిపోతాయి. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన అక్రమాలు చూస్తే అసలు నాకు సిగ్గేస్తుంది మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేదా అని చెప్పి. ఆ స్థాయికి కుప్పకూల్ చేస్తారు మన రాష్ట్రాన్ని. దీపక్ రెడ్డి గారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ముందు దీపక్ రెడ్డి గారు, ఇక్కడ రిఫరెండం ఎవరు కోరుతున్నారు? మీరు కోరుతున్నారా, మేము కోరుతున్నామా? మీరే కదా రిఫరెండం కోరుతున్నారు. రిఫరెండం మీరు కోరుతున్నప్పుడు రాజీనామాలు ఎవరు చేయాలా? మీరు చేయాలి. రాజీనామా చేయండి. వైజాగ్ లో ఉన్నారు, మీకు ఒక 4 ఉన్నారు, వైజాగ్ టౌన్ లో ఉన్నారు, రాజీనామా చేస్తారా? ఇప్పుడు రిఫరెండం ఎవరు కోరుతున్నారు? రిఫరెండం కోరుతున్నది దీపక్ రెడ్డి గారే కదా. ఆయన చెప్పనండి, చంద్రబాబుకి వెళ్ళి పోనీ ఒక్క చంద్రబాబుని రాజీనామా చేయమనండి, అందరూ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసి రిఫరెండంకి వెళ్ళమని చూద్దాం. మీరు ఒక మాట చెప్పండి సార్, ఒక సవాల్ అయితే చంద్రబాబు గారు కుప్పంలో రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే మీరు కనుక 3 రాజధానులు, చంద్రబాబు గారిని కుప్పంలో రాజీనామా చేయమనండి. కుప్పంలో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే మీరు 3 రాజధానుల ప్రతిపాదన పక్కన పెట్టేస్తారా? పక్కన పెట్టేస్తాం. మీరు ఇస్తారా హామీ? అది జగన్ గారు ఇస్తారా? నేను అడుగుతాను, నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో రాజీనామా చేసి చంద్రబాబు గారు అయితే అక్కడ ఇమీడియట్ గా గెలుస్తారు. మీరు చక్కగా 3 రాజధానులు చెప్పండి సార్. చంద్రబాబు గారు, దీపక్ రెడ్డి గారు మంచి ప్రపోజల్ చూడండి. మీరు మాకు అఫీషియల్ వైసీపీ స్టేట్మెంట్ ఇప్పించండి, చంద్రబాబు గారు రాజీనామా చేసి మళ్ళా గెలిస్తే మేము ఇక్కడే కంటిన్యూ చేస్తాము అనేది అఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పించండి, చంద్రబాబు గారు చేస్తారండి. అప్పలరాజు గారు చూడండి సార్. ఇప్పుడు అలా కాదు, చంద్రబాబు గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఆ మాట చెప్పి వెళ్తారు. ఆయన రిఫరెండం కోరుతున్నది ఆయనే. అవును, అమరావతి కోసం నేను రాజీనామా చేస్తున్నాను, అవును, అమరావతి మీకు కావాలనుకుంటే నన్ను గెలిపించండి అని చెప్పి చంద్రబాబు మ్యాండేట్కి వెళ్తారు. ఆయన గెలిచారనుకో, ఓకే అమరావతిని నిజంగా ప్రజలు కోరుకుంటున్నారేమో అన్నటువంటి ఆలోచన మాకు రావచ్చు, రాకపోవచ్చు. మళ్ళీ అదే రిఫరెండం ఎవరు అడుగుతున్నారండి? చంద్రబాబు అడుగుతున్నారు. మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అంటే అప్పుడు సవాల్ ఎట్లా అవుతుంది? అంటే ఇప్పుడు చంద్రబాబు ప్రయోజనాల కోసం రాష్ట్రం మొత్తాన్ని రాజీనామా చేయాలి 3. మేము అది చెప్తున్నాం. చంద్రబాబు గారిని ముందు రాజీనామా చేసి దీన్ని అడగమని చెప్పండి.
చంద్రబాబు గారిని ముందు రాజీనామా చేసి దీన్ని అడగమని మీరు కూడా చెప్పండి. అదే సార్, అప్పుడు మనం ఆయన దీని గురించి రాజీనామా చర్చిద్దాం. మీరు గనక ఒక్క చంద్రబాబు గారిని official రాజీనామా assurance చేయమని ఇస్తానంటే నేను మాట్లాడతానండి చంద్రబాబు గారితో. మీ పార్టీ అధికారికంగా కనుక ఇప్పిస్తాను చంద్రబాబు సార్ గారు కుప్పంలో మళ్ళీ గెలిస్తే 3 రాజధానులు అనేటువంటిది వదిలేస్తానంటే కనుక ఖచ్చితంగా చేపిద్దాం. మీ అధికారికంగా చెప్పించండి ఆ మాట పార్టీ. చంద్రబాబు గారు cancel చేస్తారని నేను నమ్ముతున్నానండి. అదే. వాళ్ళ official statement ఆయన- ఇవ్వమనండి. ఆయన దమ్ము, ధైర్యం చంద్రబాబు గారితో ఉంటే అంతేగాని చంద్రబాబు గారిని మాత్రం రాజీనామా చేయండి అని మీరు చెప్పరు, అంతేనా? మాట తప్పము మడమ తిప్పము అని అంటారు కదా. అదే సార్, అంతేనా? పార్టీల వైపు నుండి అధికారికంగా తేల్చండి దాన్ని. రైట్, ఫైనల్ గా ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. వీరభద్రరావు గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వీరభద్రరావు గారు హలో చెప్పండి. వీరభద్రరావు గారు సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే, అందులో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. చెప్పండి. ఇప్పుడు రాజీనామా కోరింది టీడీపీ రాజీనామా చేసి వెళ్ళి గెలిచి మేము గెలిచాం మీరు రాజధాని ఇక్కడే కట్టండి అని అడిగితే బాగుంటది కానీ. హలో, చెప్పండి. టీడీపీ రాజీనామా చేసి వెళ్ళి మేము గెలిచాం రాజధాని ఇక్కడ కట్టండి అని అడిగితే అది సంబంధం ఎక్కడ చేయాలంటే రాజీనామా ఇక్కడ అమరావతి ఏరియాలో ఇదే మన గద్దె రామ్మోహన్ గారు అక్కడ ఉన్నట్టున్నారు విజయవాడలో. ఆయన చేసి ఆయన రేపు పొద్దున గెలిస్తే 3 రాజధానులు ఆపేచ్చా? 3 రాజధాని అట్లా కాదండి, వినండి. హలో చెప్పండి. హలో, ఇప్పుడు టీడీపీ వాళ్ళు రాజధాని అమరావతిలో ఉండాలంటున్నారు. అవును. వైసీపీ వాళ్ళు 3 రాజధానులు కడతామంటున్నారు. ఎన్నికల ముందు ఆ మాట చెప్పలేదు. రాజీనామా చేయండి, ఉండవల్లిలో రాజీనామా చేయండి, అక్కడ మీరు మేము గెలిస్తే ఇక్కడ కట్టండి లేదండి అన్నారు. అలాగే ఉత్తరాంధ్ర వైజాగ్ లో ఎవరన్నా టీడీపీ వాళ్ళతో రాజీనామా రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా చేయించమంటారు. అన్ని చేస్తారు. ఇంకోటి ఏంటంటే అండి, చిన్న మాట, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశారండి ముఖ్యమంత్రిగా? హలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశారండి ముఖ్యమంత్రిగా? నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ చేశారు. అవునండి. అక్కడ ఇప్పుడు రాజధానికి ట్రైన్ రూట్ లేదు, బస్ రూట్ లేదు, రోడ్డు లేదు. ఇది నేషనల్ హైవే ఉంది. నాగార్జున యూనివర్సిటీ జంట నగరాలు అయ్యాయి, చేసేస్తే ఇంత పని ఉండేది, ఇన్ని మాటలు ఉండే కాదు, ఇంత జరిగేది కాదు, ఈ పాటి పని అయిపోయేది. మంచి పాయింటే చెప్పారండి. థ్యాంక్ యూ వీరభద్రరావు గారు. నరేష్ విజయవాడ నుంచి అమెరికా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నరేష్ గారు. సాయి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు యాదృచ్ఛికంగా మా ఎమ్మెల్యే గారు డిబేట్ లో ఉన్నారండి. మంత్రి పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అప్పలరాజు గారికి. సార్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాష్ట్రం అనేది చాలా ఆర్థిక లోటులో ఉందండి. అమరావతి ప్రారంభించినప్పుడు కూడా మోడీ గారు వచ్చి తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చేసి వెళ్ళిపోయారే కానీ ఎటువంటి ఆర్థిక సహాయం అనేది చేయలేదండి. సో ఇలాంటి టైంలో మనము విశాఖపట్నం చూసుకుంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం అనేది హైదరాబాద్కి పోటీగా ఉండేదండి. సో విశాఖపట్నం అనేది చాలా సుందరమైన నగరము, సహజంగా ఏర్పడిన సీపోర్ట్ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా మనకి తూర్పు నావికా దళము, బలమైన రక్షణ వ్యవస్థ అనేది ఉందండి. సో ఇలాంటి టైంలో, ఇలాంటి ఆర్థిక లోటు ఉన్న టైంలో మనం ఒక స్క్రాచ్ నుండి ఒక క్యాపిటల్ కట్టడం అనేది చాలా కష్టం అండి. సో మనం ఆల్రెడీ కొంత బేస్ ఉన్నటువంటి విశాఖపట్నం సిటీనే మనం ఫర్దర్ గా డెవలప్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. డెవలప్ అయిందని డెవలప్ చేసేది అక్కడే డెవలప్ చేస్తే అప్పుడు ఇక్కడే ఏంటనేది కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర అంత మనీ లేదండి. ఇప్పుడు మనం ఒక క్యాపిటల్ కట్టుకుని అలాగా ప్రతి పార్టీ క్యాపిటల్ కట్టడానికే టైం కేటాయిస్తే మరి సామాన్య ప్రజలకి మనము సంక్షేమ పథకాలకి డబ్బులు ఎలా అలొకేట్ చేస్తామండి? సో మన ఆర్థిక పరిస్థితికి తగ్గట్లుగా మనం ఇది మంచి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి నరేష్ గారు. ఫైనల్ గా మన బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఈ రాజీనామాలకు సంబంధించి వాళ్ళిద్దరి మాట విన్నారు కదా, మీరు ఏం చెప్తారు? నిన్న మీ డిమాండ్కి స్పందన ఇద్దరిది ఎలా ఉందో చూశారు, ఏమంటారు మీరు? అంటే బేసిక్గా మా డిమాండ్ ఏమంటే అక్కడ రాజధాని ప్రాంతంలో అట్లీస్ట్ గట్టిగా ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని ఇదివరకు మేము గట్టిగా పోరాడితే మొత్తం రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం అంతా కదిలొచ్చి మాకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు అక్కడ రైతులు ఉద్యమం చేస్తున్న దగ్గర తెలుగుదేశం డామినేట్ చేసేవారు, అయితే తెలుగుదేశం ముందుదని నడిపిస్తుంది, రాత్రి తెలుగుదేశం ప్రయోజనాల గురించి అక్కడ జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ అధికార పార్టీ ఇప్పటి వరకు 200 రోజుల వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అధికార పార్టీ ముందే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డిఫ్యూజ్ చేసి ఉంటే మంచిది. అది చేయకుండా అక్కడ అన్యాయం జరిగిందంటారు, ఎంక్వైరీ చేయరు.
అయితే ఇప్పుడేమంటే ఎందుకు రిజైన్ చేయమన్నామంటే ఆ రాజధాని ప్రాంతం మొత్తం ఏరియాలో ఉంటే అట్లీస్ట్ రాజధాని ప్రాంత ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో వస్తుంది. అక్కడ ఎంతమంది వ్యవసాయం కోరుకుంటున్నారు, ఒకవేళ బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి ఇదివరకు భూసేకరణ జరిగిందా, లేకపోతే నిజంగా అక్కడే ఉండాలనుకుంటున్నారా అనే దాని విషయం మీద కూలంకషంగా చర్చించిన తర్వాత జరిగింది. ఇంకోటి సాయి గారు, ఇప్పుడు ఇందాక రఘురామ్ గారు మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు గురించి, కర్నూలు హైకోర్టు అనేది కర్నూలు ఎప్పటి నుంచో హైకోర్టు కావాలని కోరుతుంది కదా. అసలు జరగాల్సింది ఇందాక అన్నారు వాళ్ళు ఆల్రెడీ పెట్టారు కదా అని. ఆ ప్రపోజల్ చెల్లదండి. ఎందుకంటే ఈ గజెట్ చేసినా ఏం చేసినా సార్ చట్టబద్ధత లేకపోతే అది కొట్టేస్తారు. ఇదివరకు సుప్రీంకోర్టు 5 బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 7 బెంచ్ జడ్జిమెంట్ దాన్ని కొట్టేసింది. దేని గురించి అంటే కౌన్సిల్లో ఒక బిల్లు ఉంటుండగా అది రిజెక్ట్ అయ్యి వెనక్కి రాకపోతే సెలెక్ట్ కమిటీకి వెళ్ళి ఆ సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ రాకుండా రెండోసారి ఆ బిల్లుని ప్రజెంట్ చేసి అధికారం అసెంబ్లీలో ప్రజెంట్ చేసే అధికారం శాసనసభ సెక్రటరీకి లేదని. కాబట్టి ఆ బిల్లు రెండోసారి పెట్టాం, దాన్ని యాక్సెప్ట్ చేసాం అనేది ఇల్లీగల్ అండి, అది చెల్లదు. కాబట్టి దాని మీద గవర్నర్ ఆమోద ముద్ర చెల్లదు. ఇందాక సాయి గారు ఒక్క నిమిషం నాకు ఇవ్వండి టైం, నేను కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. 2-3 పాయింట్లు చెప్పాలి. ఒకటి ఏంటంటే ఈ కౌన్సిల్ ఎఫెక్ట్ వీళ్ళు అర్థం చేసుకోలేదు. కౌన్సిల్ ఎఫెక్ట్, దెర్ ఇస్ అ సీరియస్ కౌన్సిల్ ఎఫెక్ట్ ఆన్ ద హైకోర్టు జడ్జిమెంట్. హైకోర్టులోకి వెళ్తే ఆ కౌన్సిల్ ఆధారంగా ఇప్పుడు వీళ్ళు చేసిన గజెట్ చెల్లదండి 3 రాష్ట్రాలది. కాబట్టి 3 రాజధానులు అనకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా సరే హైకోర్టు కర్నూలులో పెట్టడానికి, బెంచ్ అమరావతిలో పెట్టడానికి ఒక ప్రపోజల్ పెడితే అది కేంద్రం ఆమోదిస్తుంది, రాజధాని ప్రాంతంలో కూడా దానికి ఇబ్బంది ఉండదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా జరిగే పని చేయండి ఇప్పుడు. ఎందుకంటే మీరు ఆ మాట అడిగితే సాయి గారు, నేను చెప్తాను సూటిగా, ఆ మాట ఎవరిని అడగాలంటే పవన్ కళ్యాణ్ గారు అడిగారు, సమాధానం ఎవరు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఎందుకంటే ఈ డిబేట్లో కూర్చున్న మీ నలుగురు కూడా వీఆర్ నాట్ కాంపిటెంట్ టు సే సంథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు వల్ల ఈరోజు అమరావతిలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చడం మానేసి ఆ పుండు మీద కొద్ది కారం చల్లుతున్నారు. పుండు చేసింది చంద్రబాబు నాయుడే, అందులో డౌటే లేదు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఆయన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఎంత కట్టగలిగితే అంత కట్టేసి ఉంటే బాగుండేది. ప్రతిదానికి టెంపరీ అని ఒక ట్యాగ్ తగిలించారు. ఇప్పుడు టెంపరీ అనేసరికి పర్మనెంట్ కుదరండి. అక్కడ కూడా పర్మనెంట్ కట్టడం లేదు, ఇంత డబ్బులు లేవంటున్నారు. ఒక్క రాజధాని కట్టడానికి డబ్బులు లేవన్న అతను 3 రాజధానులను ప్రజల ముందుకు రావడం తప్పండి, చీటింగ్ అండి. ఇంకొకటి జ్యుడిషియల్ గా ఒక కోర్టు పెట్టి దాన్ని క్యాపిటల్ అనడం కూడా తప్పనండి. రైట్, థ్యాంక్ యూ అండి. అప్పలరాజు గారు, దీపక్ రెడ్డి గారు, రఘురామ్ గారు, సత్యనారాయణ గారు. ఇది పరిస్థితి. ఒకవైపున రాజధానికి సంబంధించినటువంటి అంశంలో కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. ప్రభుత్వం అయితే అధికారికంగా పెట్టినటువంటి పత్రాలు చెల్లవన్నటువంటిది జనసేనతో పాటుగా తెలుగుదేశం పార్టీ వాదన. అదే సందర్భంలో రాజీనామాల సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. ఆ రాజీనామాల సవాల్కి అటు తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఇచ్చినటువంటి సమాధానాలు కూడా చూశారు. మరి రానున్న రోజుల్లో రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్తపల్లి మరికా చెప్తులో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.